నమస్తే మాస్టర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రిజీ సార్కి, అమ్మ స్వర్ణమాలకి, ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు మాస్టర్స్. ఈరోజు మనము ప్రత్యేక కార్యక్రమం చేసుకుంటున్నాము. ముందుగా ఈ నెలలో, మార్చి నెలలో వచ్చిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. ధ్యానం చేస్తుంటే వాళ్ళ అనుభవాలు ఎలా అనిపిస్తున్నాయి, ఏంటి, ధ్యానం ఎలా చేయగలుగుతున్నారు? మార్చి నెలలో జాయిన్ అయిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. ఎవరు లేరా? మార్చి నెలలో వచ్చిన వాళ్ళందరి పాత వాళ్ళే ఉన్నారా? మార్చి నెలలో వచ్చిన వారికి ఆరోగ్యం అయితే మంచిగా ఉంది. ధ్యానం చేయటం వలన ఓకే సార్, హెల్తీగా ఉంటుంది. ప్రతిరోజు 4 గంటల నుంచి 5 గంటల వరకు చేస్తే సరిపోతుంది ధ్యానం. ఏది చేయకపోయినా ధ్యానంలో కూర్చుంటే చాలు, అంతవరకు. ఎంత టైం చేస్తున్నారు సార్? నేను అరగంట అయితే పక్కా చేస్తున్నా మేడం. అంటే కుదురుతుందా సార్ చేసినప్పుడు? అంటే ఇప్పుడు సహజమైన శ్వాసను గమనిస్తున్నారా మీరు? సహజమైన శ్వాసను గమనిస్తున్నాము. కొన్ని వస్తున్నాయి, మధ్యన వెళ్ళిపోతున్నాయి. వాటి మీద మనసు పెట్టకుండా ఉంటే వెళ్ళిపోతాయి. మళ్ళీ అవును సార్, మళ్ళీ ఇంకా శ్వాస మీదే ధ్యాస పెట్టండి. అప్పుడు మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెడుతూనే ఉంటాము, వెళ్ళిపోతూనే ఉంటాయి. వస్తుంటే వెళ్ళిపోతుంటాయి, అలవాటు పడిపోతుంది. అదే సార్, అలా మెల్లమెల్లగా అలవాటు చేసుకోవడమే సార్. ఇంకా ఆలోచనల్ని ఎట్లా కట్ చేయాలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఆలోచనలు కట్ చేయాలి. కట్ చేస్తే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధ్యానం చేస్తున్నప్పుడే కాదు, ధ్యానం చేయనప్పుడు కూడా కట్ చేస్తూ ఉండాలి సార్. అంటే ఇక డే టైంలో కూడా మనము ఏ పని చేస్తున్నామో ఆ పని పైన దృష్టి పెట్టాలి. అప్పుడు మనం రోజంతా కూడా తక్కువ ఆలోచనలు చేస్తున్నాం అనుకోండి, ధ్యానంలో కూర్చోగానే శూన్యంలోకి కూడా వెళ్ళిపోతాం. అలా అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టాలి. మెయిన్ మొట్టమొదలు అవసరం లేని ఆలోచనను మైండ్కి తీసుకురావద్దు. అవును సార్, మనకు అవసరం ఉన్న పని మాత్రం చేసుకోవాలి, ఉండాలి. ఆరోగ్యం బాగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. దీనికి మాత్రం ఎలాంటి డొక్కలేదు. షుగర్ కూడా ఒక విధంగా చెప్పాలంటే, ధ్యానం కరెక్ట్ చేస్తే షుగర్ కూడా నార్మల్కి వచ్చేస్తుంది. టెస్ట్ చేసుకుంటున్నారా సార్? అమ్మా, టెస్ట్ చేసుకున్నారా? టెస్ట్ చేస్తూనే ఉంటాం మేము, కానీ ధ్యానం వలన అయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ధ్యానమే కాకుండా మనకు సమగ్ర జీవన శైలి ఉంది కదా సార్, ఇట్లా ఆహారపు అలవాట్లు కూడా కొన్ని మార్చుకోండి. ఆహారపు అలవాట్లు మార్చుకున్నాలా. ఇంకా ఒక మేడం చెప్పినారు మాకు, ఎవరు అంటే చెప్తాను. ఇంకా ఒక మేడం 9246648402. అలా నెంబర్ తెలియదు కదా సార్. సరే, కాకపోతే ఏం చెప్పారు? మనీ వీళ్ళు షుగర్ తగ్గటానికి ధ్యానం కరెక్ట్ చేస్తే బాగుంటది అని చెప్పినారు. అయితే సార్, ఇప్పుడు ఒక్కసారే చేస్తున్నారు కదా హాఫ్ అన్ అవర్, కనీసం మీ వయసు ఎంత ఉందో అంత, ఆ హాఫ్ అన్ అవర్ ని మీ వయసు ఎంత ఉందో అంత పెంచుకోండి. తర్వాత 3 సార్లు కూడా చేయడానికి ట్రై చేయండి సార్. దీంట్లో ఎలా ఉంటుందంటే 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము అంటే బుక్స్ చదవడము, 1 గంట సజ్జన సాంగత్యం. ఇప్పుడు మన క్లాస్ లో ఇది చేస్తున్నది ఇప్పుడు సజ్జన సాంగత్యం కిందకి వస్తుంది. అట్లా ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటే క్లాసులో వినటం మాత్రమే సజ్జన సాంగత్యం అవుతుంది, కానీ బయట అందరూ కలిసి ఉంటే సజ్జన సాంగత్యం చేయొచ్చు.
ధ్యానం చేయొచ్చు కానీ ధ్యానం ఇప్పుడు జ్ఞానం ఉన్నోళ్ళ వరకు ఇప్పుడు మనలాగా ధ్యానులు అయితే వాళ్ళు ఇటువంటి సాంగ్ అంటే ఇటువంటి మాటలు మాట్లాడతారు సార్. లేకపోతే జనరల్‌గా మాట్లాడతారు కదా! జనరల్‌గా మాట్లాడే వాళ్ళతోటి కూడా లేకుండా మనము సొంతంగా మనమే సెపరేట్‌గా ఉండాలని కూడా కాదు. అక్కడ ఏంటంటే వాళ్ళు అనవసరమైనవి మాట్లాడితే మనం లోపలికి తీసుకోకుండా ఉండాలి. అలా. అందరితో కలిసి ఎరుకలో ఉండాలి సార్ ముఖ్యంగా. ధ్యానం చేసినప్పుడు, చెయ్యనప్పుడు రోజంతా గూడా ఆ ఎరుకలో అనేది ఉండాలనమాట. కరెక్ట్ మేడం. బుక్స్ గూడా చదవడానికి ట్రై చేయండి సార్. బుక్సు దాంట్లో గూడా పెడుతున్నాం గదా! అవును. మన దాంట్లో వస్తున్నాయి కదా! బుక్స్ వస్తున్నాయి. అవును అన్ని సార్. ఒకటొకటి వస్తుంటాయి. టైం ఉన్నప్పుడల్లా వింటుంటాము. మంచిది మేడం. ధన్యవాదములు. థాంక్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్. మేడం, సైదుల్ సార్ మేడం అన్‌మ్యూట్ గుడ్ ఈవినింగ్ మేడం. చేసుకున్నారు మీరు? గుడ్ ఈవినింగ్ సార్. మేడం గుడ్ మాట్లాడండి. ఈవినింగ్ మేడం. నా నా పేరు గ్రూప్ లో యాడ్ మెడిటేషన్ చేస్తున్నాను మేడం. డైలీ చేస్తున్నాను. చేస్తున్నప్పుడు శూన్యంలోకి ఎమ్మటే విత్ ఇన్ 5 to 6 minutes లో శూన్యంలోకి వెళ్తాం మేడం. చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది. ఎప్పటికీ ఉమ్, అంటే కాన్ఫరెన్స్ లో ఉంటాను అన్నట్టు, మెడిటేషన్ లో ఉన్నా కానీ ఒక 2 to 3 hours వరకు కూడా మెడిటేషన్ లో కాన్సన్ట్రేషన్ గా ఉండగలుగుతున్నా మేడం. నైట్ లో చేస్తాను, 10 తర్వాత ఉంటాను. మార్నింగ్ 4:30, 5 వరకు మళ్ళీ స్టార్ట్ చేస్తాను మేడం. ఉన్నప్పుడైనా ఇమీడియట్లీ ఒక 5-6 నిమిషాలలో శూన్యంలోకి ఉంటా అన్నట్టు. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది మేడం, క్లాస్ కూడా చాలా బాగున్నాయి. చెప్పేది కూడా చాలా ఈజీగా, ప్రతి ఒక్కరికి ఈజీగా ఫాలో అయ్యే విధంగా ఉన్నాయి మేడం. క్లాసులు చాలా టైము బాగున్నాయి. కొంచెము మెల్లమెల్లగా రోజు కొంతగా పెంచుతూ పోండి సార్. ధ్యానం టైము. మేడం బుక్స్ ఓకే. చదవడానికి టైం ఉంటే కొన్ని చిన్న బుక్స్ అయినా తీసుకోండి. పాకెట్ బుక్స్ గూడా. మీకు ఏ టైంలో అవైలబిలిటీ ఉంటే ఎక్కువ పేజెస్ ఒకే రోజు చదవాలని కాదు. కొన్ని రోజు 10 పేజీలు చదివినా అలా చదువుతూ పోండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు క్లాస్‌లో మాస్టర్ క్లాస్ వచ్చి చెప్తారు గానీ, అది మొత్తం మనం తీసుకోము. ఇదేంటంటే కళ్ళతో చూస్తూ ఉంటాము, చదువుతాం, మైండ్‌లోకి వెళ్తుంది, చెవులతో వింటూ ఉంటాం. ఇప్పుడు మాస్టర్ క్లాస్ చెప్పిరనుకోండి, వాళ్ళొక 100% చెప్తే మనము ఒక 10% కరెక్ట్‌గా వింటే తీసుకుంటాం. 20% అంతకెక్కువ మొత్తం కంప్లీట్‌గా తీసుకోలేము సార్. అందుకనే బుక్స్ స్వాధ్యాయం చెయ్యాలనేది. మేడం మెడిటేషన్కి వెళ్ళాక, కాన్ఫరెన్స్కి వెళ్ళాక ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్న తర్వాత కంప్లీట్ గా ఇది ఆకాశమే కనిపిస్తుంది మేడం, కంప్లీటెడ్ గా. మీకా సార్? ఈ ఎస్ ప్లేస్‌లో మేడం. గమనిస్తున్నారా అలా? ఎస్, థర్డ్ ఐలో ఓకే. కంప్లీట్ గా కనిపిస్తుంది. కంప్లీట్ మధ్య మధ్యలో కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయి హెవీగా. ఓకే. వైబ్రేషన్స్ వచ్చినప్పుడు కొంచెం ఒక 5 నిమిషాలు అలా పీస్ఫుల్ గా కూర్చుంటే మళ్ళీ తగ్గుతున్నాయి. ఆ 5 నిమిషాలలో కూడా ఆటోమేటిక్ గా మనకు బయట అంతా కనిపిస్తుంది అన్నట్టు. ఆకాశము, మబ్బులు అవన్నీ క్లియర్ కనిపిస్తున్నాయి. మీరు మీరు ధ్యానం కరెక్ట్‌గా చేస్తున్నారు సార్. స్థితి బావుంది. అలాగే గమనించండి. అంటే తొందరగా తొందరగా మీరు ఎనర్జీని చాలా ఫాస్ట్‌గా తీసేసుకుంటున్నారు కాబట్టి అలాగే చేయండి. అందుకే ఇంకా ధ్యానం టైం పెంచండి. ఉంటాం మేడం, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి 2-3 అవర్స్ కూడా ఉండగలుగుతాను. 3 అవర్స్ ఉంటున్నారా సార్? 2-3 అవర్స్ ఉంటాం మేడం. రోజు అప్పుడు 3 అవర్స్ కంప్లీట్ గా టైం పెట్టుకొని చేయండి సార్ ఇంకా. 3 అవర్స్ టైం పెట్టుకొని చేయండి. డ్యూటీ బయటికి వెళ్తాం కాబట్టి ఇక ఒక్కోసారి మధ్యాహ్నం, మార్నింగ్ వీలు కాదు, కానీ నైట్ లో అయితే ఓకే మేడం, నైట్ లో ఉంటాను. వీలైనంత వరకు మీరు అంటే ఇప్పుడు శూన్య స్థితిలో ఉంటున్నారు. అక్కడ గూడా మీరు అన్నీ గూడా అంటే ఇప్పుడు ఎరుగుతూ ఉంటున్నాను. విశ్వశక్తి గూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు గాబట్టి మీరేం చేస్తారంటే 3 అవర్స్ ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి. 3-6 అలా. అంటే ఎస్ ఇంక మేడం. నిద్ర తక్కువైతుందని ఆలోచించకండి. ఎందుకంటే మీరు ఏం లేదు కంప్లీట్‌గా మేడం, శూన్యంలోకి వెళ్తున్నారు గాబట్టి ఆ ఎనర్జీ మీకుంటుంది సార్ ఇంకా. అసలు నిద్ర డిస్టర్బెన్స్ అనేదే లేదు. అదే సార్. ప్లస్ మనము తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఇవి అసలు ఫెవిక్విక్ అంటే అంత స్ట్రాంగ్ గా ఉంటున్నాయి మేడం. ఇవి లాక్ రావు. అయిపోతున్నాయేమో కంప్లీట్‌గా ఇలా. ఫెవిస్టిక్ అంటే ఇవి స్ట్రాంగ్ ఉంటుంది. అదే లాక్ అయిపోతున్నాయి సార్ కంప్లీట్‌గా. ఎస్ మేడం. ఇలా కాల్ ఒక్క తర్వాత మెడిటేషన్ అయిపోయి పడుకున్న తర్వాత కూడా మేడం, ఏదో ఎనర్జీ వచ్చి మీదికి వచ్చినట్టుగా కంప్లీట్ గా పవర్ వస్తుంది కదా, పవర్ వచ్చినట్టు బాడీ మొత్తం అలా అయిపోతుంది మేడం. అదే సార్. ఏంటి మేడం రోజు అట్లా? మీది చాలా బావుంది స్థితి గాబట్టి, ఇప్పుడు చక్రాస్ అన్నీ గూడా యాక్టివేట్ అవుతుంటాయి ముందుగా. మీరేంటంటే అదే ధ్యానము కొంచెం 3 గంటలు రోజు ఉండేటట్టుగా పెట్టుకోండి. ఒక 41 డేస్ అలా చెయ్యండి.
తర్వాత ఇంకా మీకు కుదిరిన దాన్ని బట్టి కుదిరిన టైంలో గంట గంట విడిగా విడిగా చేసుకున్నా ఏం పర్లేదు. అలా చేయండి సార్ ఫస్ట్ అయితే. నైట్ లో మళ్ళీ మామూలుగా మెడిటేషన్ అయిపోయిన తర్వాత పడుకుంటాం కదా మేడం. పడుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకు బాడీలోకి పవర్ ఎనర్జీ ఫామ్ అయినట్టుగా అంటే వీక్ గా ఇప్పుడు ఎంత వస్తుంది. కాలం అవుతుంది సార్ ఇది ధ్యానం చేయబట్టి మీరు? నేను ఇదివరకు ముందు చేసే మేడం దాదాపు ఒక 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఇందులోకి 1 వచ్చినాక ఇయర్. ఇంకా హెవీ అయిపోయింది అన్నట్టు. ఓకే. నైట్ లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు తెలుస్తుంది ఆ పవర్ లాంటిది ఒక వాయువు లెక్క వచ్చినట్టు నా మీదకి వచ్చి ఎనర్జీ వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది వస్తుంది అన్నట్టు. ఒక సుడిగాలి వస్తే ఎలా వస్తుంది చూడండి మేడం, అలా అవును సార్. వస్తున్నట్టు బాడీలోకి ఎనర్జీగా. అంటే ఏమి కావట్లేదు కానీ ఎనర్జీగా స్ట్రాంగ్ ఉంటుంది. ఏంటన్నట్లు అలా రావటం ఏంటని. ఏం లేదు సార్. అప్పుడు గూడా అంటే ఇప్పుడు నైట్‌లో గూడా మీరు పడుకునేటప్పుడు గూడా ధ్యానం చేసి పడుకుంటారు గదా! అది గూడా యోగ నిద్ర అది గూడా ధ్యానం కిందకే వస్తుంది. మీకంటే కంటిన్యూషన్ ధ్యానం చేస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు గూడా ధ్యానమే జరుగుతూ ఉంది. అంటే యూనివర్స్ నుంచి మీరు శక్తిని తీసుకుంటూనే ఉన్నారనమాట. దాంట్లో ఏ రకమైన భయపడాల్సిన అవసరం లేదు సార్ ఇంకా. కానీ నేను ఎనర్జీ వల్ల అలా అవుతుంది సార్. ఇప్పుడు ఎనర్జీ ఎక్కువయ్యి అలా అవుతుంది. ఇంకా పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా సార్? డే టైమ్ గూడా లేకపోతే లేదు, ధ్యానం చేసేటప్పుడు గూడా? అసలు ఎలాంటి పెయిన్ కానీ ఏది ఉండదు. బాడీ మొత్తం ఎట్లా అంటే దూది అయినట్టు అయిపోయినట్లే ఉంటది. అసలు చాలా ఎలాంటి అంటే పెయిన్ లేదు. మీకు లోపల నుంచి గూడా ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుండాలి సార్. అంటే చే చాలా హ్యాపీ. అసలు చాలా నేను బయటే ఉండను మేడం. గాల్లో తేలి ఉన్నానేమో అనిపిస్తుంది. అదే సార్. గాల్లో తేలినట్టే అనిపిస్తుంది మేడం. అసలు అయితే ఇంకా వర్క్ మైండ్ గూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం చూడండి. ఇంత యాక్టివ్‌గా అనిపించదు. ఎందుకంటే మీరంతా యూనివర్స్ నుంచి అంత శక్తి తీసుకున్నప్పుడు కొంచెము మనకు మత్తుగా ఉన్నట్టుగే ఉంటుంది సార్. అది గూడా దాన్ని గూడా అబ్జర్వ్ చేయండి. అట్లా గూడా ఏమి ఇబ్బంది పడకండి. అసలు బ్రెయిన్ కూడా కొంచెం యాక్టివ్ గా అన్ని పీస్ఫుల్ గా ఉంటుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ అబ్జర్వ్ చేశాను మేడం. ఊరికనే అసలు ఏంది ఇది అనుకుని నేను బండి మీద వెళ్తున్నా. నాకు బండి అన్ని ఫ్రీగా ఉండాలి, రోడ్ బాగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, ఫ్రీగా ఉండాలనుకున్నా. నా బండి పోతుంటే ఒక్క బండి అడ్డు రాలేదు మేడం. ఊరికనే అదే అనుకున్నా సార్. అసలు చూద్దాం, అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా మామూలుగా యూనివర్స్ రోజులో పవర్ గూడా అని. ఏ సంకల్పం పెట్టుకోకుండా చేస్తున్నారు గదా సార్ ధ్యానం గూడా? ఏం లేదు మేడం, సంకల్పాలు అలాంటి ఏం ఏం లేదు ఏం మామూలుగానే. పెట్టుకోకండి సార్. ఇంకా జరిగేవి అవే జరుగుతుంటాయి. ఇప్పుడు హ్మ్. అవే జరుగుతుంటాయి. ఏ సంకల్పం ఏం పెట్టుకోకండి. అసలు టెస్ట్ చేశా అన్నట్టు ఇవాళ. అసలు మీరు అంటున్నారు కదా అసలు యూనివర్స్ అని చెప్పి బండి అవును సార్. మీదనే వెళ్తూ నా బండి ఇది ట్రాఫిక్, ఒక్క బండి కూడా నాకు ఎదురు రాలే, ఒక్క డిస్టర్బ్ కాలేదు, ఇదే అన్ని ఫ్రీ కాదు సార్. అయిపోయింది. అన్నీ అవే వాటంతట అవే మీకేమేం కావాలో, మీ కోరికలేంటో అవ్వవి వాటంతట అవే నెరవేరుతూ ఉంటాయి. కోరికలైతే సంకల్పాలు ధ్యానంలో అయితే ఏం పెట్టుకోకండి. ఇప్పుడు ఇలాంటివైతే అనుకోవచ్చు. ఎందుకంటే ఆఫీస్‌కి లేట్ అవుతుంది. బండ్లేమి ఎదురు రావద్దు అని జనరల్‌గా అనుకుంటాము. అలాంటివి అనుకోవచ్చు. ఏం పర్లేదు. కానీ ధ్యానంలో సంకల్పాలు పెట్టుకోకండి. ధ్యానం చేసేటప్పుడు ఎలా ఎందుకంటే మీ ఉండాలి స్థితి మేడం? బావుంది గదా సార్. స్టార్టింగ్‌లో ఉన్నవాళ్ళు సంకల్పాలు పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఇవి ఉంటాయి. వాటి వల్ల ధ్యానం చేయలేకపోతారు గాబట్టి. మీకు ఇప్పుడు అంతా బావుంది గాబట్టి వద్దని చెప్తున్నా. ఆత్మజ్ఞానం కోసమే చేయాలి మీరు ధ్యానం. ఓకే మేడం, ఓకే ఓకే. అప్పుడు ఏమన్నా మనం ఏమన్నా ఈ పూజ లాంటిది ఏమన్నా అనుకోవాలా, ఏమన్నా అవసరం లేదా? ఏది అవసరం లేదు సార్. ఇంకా చక్కగా ఉంది స్థితి. ధ్యానమే చేయండి. ఓకే. ఇప్పుడు నేను ఇలా కళ్ళు మూసానంటే ఇప్పుడు మీరు నాకు థర్డ్ ఐలో మెసిలినట్టు అనిపిస్తుంది. అట్లా అట్లా అయితే ఇందులోకి ఈ వచ్చిన స్థితి కంచి ఇంకా. మీరు ఏదో ఈ 1 ఇయర్ నుంచి చేయడం వల్ల ఇదే గాదు సార్ అది. గత జన్మది గూడా ఉంటది. గత జన్మలో మీరెంతో సాధన చేసి అంటే కొంత సాధన చేసి కొంతవరకు కొంత స్టేజ్‌లు దాటిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నప్పుడు అలా యాక్టివేట్ అవుతారనమాట. ఇప్పుడు అవ్వని వాళ్ళేంది ఈయన 1 ఇయర్‌లోనే ఇంత అయినాడు నేను అవ్వలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ స్థితి మీది. వాళ్ళ స్థితి వాళ్ళది అలా. అవును. ఓకే అలా 3 ఓకే. అవర్స్ అయితే చేసుకోండి సార్. బుక్స్ గూడా ఓకే. చదవండి. బుక్స్ గూడా ఇప్పుడు ఇంకా ఈజీగా మీరు జ్ఞానము ఇప్పుడు బుక్స్‌లోది మొత్తం మీరు స్కాన్ చేసినట్టే ఆ జ్ఞానం తీసుకోగలరు ఈజీగా. ఏ బుక్స్ తెప్పించుకోవాలి మేడం? బుక్సు ఇవి గ్రూప్‌లో పోస్ట్ చేశారు గదా సార్ మేడము. అందులో ఆ నంబర్‌కి కాల్ చేయొచ్చు మీరు. సరే సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. కొన్ని థ్యాంక్ యూ మన మేడం. మహావతార్ వీడియోస్ గూడా వినండి సార్. ఏమన్నా క్లాసెస్ మిస్ అయినా ఇంతకు ముందువి గూడా ఉంటాయి. అది సబ్స్క్రైబ్ చేసుకుంటే గనక వీడియోస్ వినొచ్చు మీరు. సబ్స్క్రైబ్ చేశాం మేడం. ఓకే సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థాంక్ యూ సార్. సతీష్ కుమార్ సార్. మేడం మేడం గుడ్ ఈవినింగ్ మేడం. మాట్లాడండి సార్.
నమస్తే సార్. మేడం నేను ఇంతకుముందు 4 మంత్స్ వేరే పత్రిక ధ్యాన కేంద్రంలో చేశాను. మళ్ళీ ఒక 15 డేస్ గ్యాప్ వచ్చి మళ్ళీ దీంట్లోకి వచ్చాను. దీంట్లోకి వచ్చి నుండి ఇంతకుముందు నాకు ధ్యానం కుదిరేది కాదు. బాడీ ఎలర్జీ అట్లా వచ్చేది, జలుబు లాంటిది అయ్యేది, పెయిన్స్ ఎక్కువ వచ్చేది అప్పుడు దాంట్లో కూర్చున్నప్పుడు. దీంట్లో డే 1 నుంచి కూడా నాకు బాగానే అనిపిస్తుంది మేడం. కూర్చుని వెంటనే ధ్యానం కుదరడం కానీ, మళ్ళీ సజ్జన సాంగత్యం కానీ మొన్న చెప్పిన మేడం అయితే సూపర్ గా చెప్పారు మేడం. అట్లా ఎంత టైం క్లాస్ కూడా చేస్తున్నారు సార్ ధ్యానము? 2 hours అట్లా దాటిపోతుంది మేడం. ఒక సిట్టింగ్ లో 2 అవర్స్ కూర్చుంటున్నారా? నైట్ సెట్టింగ్ లో 2 hours కూర్చుంటున్నాను. ఓకే సార్. అంటే 2 అవర్స్ కూడా అంటే ఇప్పుడు ఎంతవరకు ఆలోచనలు వస్తున్నాయి, ఎంతవరకు చేయగలుగుతున్నారు సార్? ఆలోచనలు అనేటివి చాలా మట్టుకు తగ్గినాయి మేడం. ఒక్క 5% అని కూడా చెప్పడానికి లేదు. ఓకే. అంత బాగా కుదురుతుంది. శూన్యంలోనే ఉంటున్నారు అయితే ధ్యానంలో. శూన్యంలో మీ ఉంటుంది. అనుభవాలు ఇంకోటి సార్ ఏంటంటే, ధ్యానంలో? నాకు సోరియాసిస్ అనేది చిన్నగా స్టార్ట్ అయింది, నాకు క్లియర్ అయిపోయింది మేడం. సార్ ఇంకా సార్? మళ్ళీ నేను ఇంతకు ముందు ఏదైనా మాట్లాడేదంటే నేను ఏం ఆలోచించకుండా మాట్లాడేది. ఓకే సార్. ఇప్పుడు ఆలోచనల ఇప్పుడు మీద, మాటల మీద ఎరుక ఉంటున్నారా సార్? ఎరుకతో ఎంత స్పీడ్ గా మాట్లాడినా కూడా 1 సెకండ్ నాలో థింక్ జరిగిన తర్వాతనే ఇది మాట్లాడొచ్చా మాట్లాడరాదా, మాట్లాడేస్తాను. అదే సార్. మాట్లాడొద్దు అని అంటే అట్లా ఆలోచన మీద, మాట మీద ధ్యాస పెట్టి మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాను. ఓకే సార్. సూపర్ సార్. ఉమ్, బాగా అనిపిస్తుంది మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. బుక్స్ ఏమైనా తెప్పించుకోండి సార్. బుక్స్ కూడా చదవండి. ధ్యానము ఇంకా కొంతగా అది టైం కుదిరినట్టయితే ఇంకొక 1 అవర్ కూడా అలాగే కూర్చోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే శూన్యంలోనే ఉంటున్నాను అంటున్నారు కాబట్టి బుక్స్ కూడా తీసుకోండి. బుక్స్ తీసుకొని కూడా బుక్స్ చదవండి సార్. బుక్స్ నేను ఇప్పుడు పంపించినవి చదువుతున్నాను మేడం. కొద్దిగా డేలు అంటే డిస్టర్బ్ అవుతుంది, అంటే ఆఫీస్ వర్క్ ఉంటుంది, హాస్పిటల్ వర్క్ అక్కడ అదే సార్. డిస్టర్బ్ అవుతుంది. మీకు వీలైన టైంలో రోజు ఒక 10-20 పేజెస్ అలా అయినా చదవండి. స్టార్ట్ చేయండి. డే 1 లో చదివారు మేడం. పంపించిన తర్వాత ఒక పీడిఎఫ్స్ 10 అన్ని పేజ్ పంపిస్తున్నారు కదా సార్ మేడము? పంపిస్తున్నారు మేడం. అంటే బుక్స్ ఎక్కువ కావడంతో ఇంకెన్ని చదవాలరా అనిపిస్తుంది అట్లా. అంటే మనం తీసుకున్న జ్ఞానం చాలా కొంత ఏంట అంటే పాయింట్ అలా ఉంది సార్. కాబట్టి మీరు చాలా మనం తీసుకోవాలి కాబట్టి చదవాలి. పత్రి సారు ఎన్ని వేల బుక్స్ చదివారంట. అలా కాబట్టి ఎన్ని చదవాలి అనే ఒపీనియన్ పెట్టుకోకుండా ఆ చదివిన కొన్ని పేజెస్లోంచి ఎంత జ్ఞానం తీసుకున్నాననే దానిపైన ధ్యాస పెట్టండి. ఓకే. హాయ్ మ్యామ్. వీడియోస్ కూడా వినండి సార్. ఇంకా మహోతార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మాస్టర్ ఎంతో వాళ్ళు ఆ క్లాస్ పైన టైం పెట్టి వాళ్ళు అంటే ప్రిపేర్ అయ్యి వచ్చి మన ముందుకొచ్చి మన క్లాస్ చెప్పి ఎంతో జ్ఞానం ఇస్తారు కదా. ప్రతి వీడియో చూడండి. లైక్, కామెంట్, షేర్ కూడా ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి. మేడం మొన్న నివ్ ఎనర్జీ గురించి మేడం చెప్పారు కదా మేడం. అవును సార్. అదే యాజ్ ఇట్ ఈజ్ ఆ బుక్ నా కోసమే రాసినట్లు అనిపించింది మేడం. ఓకే సార్. డాట్ టు డాట్ అట్లా అందులో నేనే ఉన్నాను మేడం. ప్రతి ఒక్క దాంట్లో కూడా నేనే ఉన్నాను. చాలా బాగా చెప్పింది ఆ రోజు. నాకు ఆ రోజు అన్మ్యూట్ కాలేదు మేడంతో మాట్లాడదామని అనుకుంటే. ఓకే సార్. కామెంట్ చేయండి సార్ ఇప్పుడు చాట్ బాక్స్ లో. హాయ్ ఓకే మ్యామ్. ఓకే మేడం. 1 lakh బుక్స్ చదివారట మేడం పెట్టారు. 1 lakh బుక్స్. హలో మేడం. హలో మేడం. అన్మ్యూట్ అవ్వలేదు మేడం మీది. ఓకే మీరా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా ఓకే సార్? ఓకేనా సార్? ఓకే థ్యాంక్ యూ మేడం. అంతే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రెడ్మీ 9 అని ఉందిగా మేడం, మాట్లాడుతున్నట్టున్నారు మీరు. మాట్లాడండి మేడం. యాక్చువల్గా మ్యామ్ కొన్ని 6 months నుంచి నేను కొంచెం ఎలా అంటే బాగా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నా, నెగిటివ్ థాట్స్. ఎలా అంటే నాకు క్లోజ్డ్ ఏరియాస్ అంటే నాకు చాలా భయం అనమాట. అలా నేను చాలా భయపడుతున్నా. స్కానింగ్ కానీ అలాంటి వాటికి భయపడుతున్నా. ఈవెన్ నేను ఇప్పుడు లిఫ్ట్ ఎక్కాలన్నా, బస్ ఎక్కాలన్నా దాని తర్వాత నుంచి నేను భయపడుతున్నా అనమాట. నేను దేనికి బయటకు వెళ్ళలేకపోతున్నా. నాకు దీనికి బయటకు రావడానికి ఏమన్నా సజెషన్ ఇవ్వగలరా? సజెషన్ అంటే నెగిటివ్ థాట్స్ అంటే ఇప్పుడు గతం తాలూకు అలాంటివి ఏమన్నా ఆలోచనలు వస్తున్నాయా మేడం మీకు?
అంటే నాకు ఏదో అయిపోతుంది ఇప్పుడు అలా అని చెప్పి అలా అనిపిస్తుంది. ధ్యానం అయితే చెయ్యండి మేడం. ధ్యానం టైము ఇప్పుడు అంటే కూర్చోగలుగుతున్నారా? అప్పుడు కూడా ఈ థాట్సే వస్తున్నాయా? లేదు, ఫస్ట్ డే రోజు నేను జాయిన్ అయ్యాను. ఓకే. ఆ, మాట్లాడండి మేడం. అదే ఈ రోజే జాయిన్ అయ్యాను ఆహా! ఈ మ్యామ్. రోజే ఫస్ట్ జాయిన్ అయ్యారా? ధ్యానము చెయ్యండి మేడం. ధ్యానం చేస్తూ ఇలా క్లాసులలో గూడా మనకు మాస్టరు ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది సాటర్డే గాని, రోజు ఇలా ఏముండదనమాట. ఓకే. రోజు మాస్టర్ వచ్చి క్లాస్ చెప్తారు. ఓకే. ధ్యానం చేయండి మేడం. శ్వాస మీద అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం ఇంతకుముందు ఎప్పుడైనా ధ్యానం చేశారా? ఇదే ఫస్ట్ టైమా మేడం మీరు? అంటే నేను ట్రై చేశాను అనమాట కొంచెం ఇవన్నీ డీవియేట్ అవ్వడానికి, బట్ నాకు ఓకే. అవ్వట్లేదు. ఓకే. మెల్లమెల్లగా ధ్యానము చేస్తూ ఇలా సజ్జన సాంగత్యంలో ఉండి ఈ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటే గనక మెల్లమెల్లగా మీలోంచి అన్నీ వెళ్ళిపోతాయి మేడం. ఏమీ ఉండవు. అలా మీరు అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం భయం అవుతుంది కదా! వాటికి గూడా ఇంకా నేను అంతా బాగానే ఉన్నా, నేను ధైర్యంగానే ఉన్నా, నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు అన్నట్టుగానే మీరు హ్యాపీగానే ఉండండి. ఆ ధైర్యం ఏదైనా అనేది మేడం ఇప్పుడు భయపడుతూ ఉన్నామనుకోండి, ఏ ఆలోచన చేస్తే అవే ఎక్కువవుతాయి మనకు. థాట్స్ అయినా, ఇంకోటైనా. హ్మ్. అందుకనే ఓకే. అదే మీరు ఇంకా ఎక్కువ ఏం చెయ్యకండి. ధ్యానం చేయండి. రోజు క్లాస్‌కి రండి మేడం. ఇది 3 సెషన్‌గా ఉంటుంది. మార్నింగ్ ఒక ఓకే. సెషన్ ఉంటుంది మేడం. 5-7 ఒక బ్యాచ్ ఉంటుంది మార్నింగ్ బ్యాచ్. ఓకే. 11-12 ఓన్లీ ధ్యానం ఒకటే ఉంటుంది. గంట ధ్యానం ఉంటుంది. నైట్ ఓకే. మాత్రం ఇప్పుడు 9-10 ఒకటుంటుంది మేడం. 3 అంటే బ్యాచ్‌లుగా ఉంటుంది. మీకు టైము కుదిరితే మూడిట్లో గూడా ఫ్రీయే జాయిన్ అవ్వచ్చు. అంటే నేను డేకి ఎన్ని అవర్స్ చేస్తే మంచిది అలా అని? అంటే మామూలుగా దీంట్లో 3+2+1 ఫార్ములా ఉంటుంది మేడం. ఎట్లా అంటే 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము. అదే బుక్స్ చదవడం అని చెప్పాం గదా! ఇప్పుడు. ఆ, 1 గంట సజ్జన సాంగత్యం. ఇప్పుడు క్లాస్‌లో ఇదంతా జరుగుతున్నది సజ్జన సాంగత్యం కిందకే వస్తది. అంటే రోజు మాస్టర్ వచ్చి మనకు ఒక సబ్జెక్ట్ పైన మనకు క్లాస్ ఇస్తాడు. జ్ఞానం ఇస్తారు. దాని తర్వాత అదే క్లాస్ పైన క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. ఓకే. అదే మేడం. అంటే ఇప్పుడు ఒకేసారి మీరు ఇప్పుడే కొత్త గాబట్టి పెంచలేరు. మెల్లమెల్లగా పెంచుకోండి. ఫస్ట్ రోజు 5 నిమిషాలు కుదిరినా ఏమి ఇబ్బంది లేదు. 5, 10 ఫస్ట్ ఆలోచనలొస్తున్నాయి ఏం లేదు గానీ అలా కూర్చోవడానికే ట్రై చేయండి. ఓకే. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మ ధ్యానము ఎలా చేయాలి కూడా తనకు ఐడియా ఉందో లేదో, సహజంగా సరళంగా ట్రై జరిగే చేశారంట శ్వాసను మేడం. అందుకే గమనించడం. చెప్పలేదు నేను. సహజంగా సరళంగా జరిగే శ్వాసను గమనించడము అంటే మనం తింటూ ఉన్నా, నడుస్తున్నా, పడుకున్నా, కూర్చున్నా, లేచినా శ్వాస అదంతకదే జరుగుతుంది. అందులో మనం గట్టిగా తీసుకునేది ఉండదు, గట్టిగా వదిలేది ఉండదు. అలా గట్టిగా తీసుకొని వదిలితే అది ప్రాణాయామ అవుతుంది. కేవలము సహజంగా సరళంగా జరుగుతుంది. మనం పడుకున్నప్పుడు కూడా ఏ శ్వాస అయితే తీసుకుంటామో అలాంటి శ్వాసను గమనించడం, అది అంత తేలిగ్గా దొరుకుతుంది అని చెప్పను. కొంచెం సాధన మీద దొరుకుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకు శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. చాలా మంది శ్వాస మీద ధ్యాస పెట్టమంటారండి, ఏందో అది తెలియట్లేదు అంటారు. కాబట్టి మనము ఏ పని చేస్తున్నా కూడా దాని పని అది తీసుకుంటుంది, సహజంగా జరుగుతుంది. అందులో అక్కడ ఏమీ ఒక మంత్రము ఉండదు, ఒక జపము ఉండదు, ఒక నామము ఉండదు, ఏది ఉండదు. కేవలము కళ్ళు మూసుకున్నాక అదంతకదే జరుగుతుంది శ్వాస. అలాంటి శ్వాసను గమనించాలి. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, తెలియని వాళ్ళు ఇది గమనించాలమ్మా. వేళ్ళలో వేలు వేసుకుంటాము, కాళ్ళు పద్మాసనంలో కింద కూర్చుంటే కాళ్ళు పద్మాసనంలో కూర్చుంటాము, పైన కూర్చుంటే కాళ్ళు క్రాస్ చేసుకుంటాము. ఇది మనము ఇక్కడ మెడిటేషన్ చేయించేటప్పుడు మేడం గారు చెప్తారనమాట. ఒకసారి చూడండి ఎలా చెయ్యాలి అనేది. కానీ శ్వాసను గమనించడము అనేసరికి డౌట్ వస్తుందన్నమాట, ఏంటి శ్వాసను గమనించడము అని. కాబట్టి అదొక్కటి మీరు జాగ్రత్తగా గమనించుకోండి. సహజంగా సరళంగా జరుగుతుంది ఇక్కడ శ్వాస. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.
మాస్టర్స్ ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఈ నెలలో వచ్చిన వాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సుమ గారు, రాఘవయ్య సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేశారండి. చేశారు మేడం, చేశారు. అదే ఎవరైనా అది వీళ్ళకు ఇంకా అయిపోతే సార్కు అది అనుమతి ఇవ్వండి. ఇస్తాను మేడం. ఓకే అండి. ఓకే మేడం. సార్ స్టార్ట్ చేసుకుందామా? ఇంకా ఎవరు లేనట్టున్నారు సార్. ఎవరైనా పాట చెప్తారేమో అడగండి. మంచి పాట, ఒక పాటతో కూడా మొదలు పెట్టచ్చు కదా చక్కగా. ఎవరు పాట? పాటలకు రెడీగా ఉన్నారు మేడం. అనురాధ మేడం అన్మ్యూట్ చేసుకున్నారు. ఎస్. ఓకే మేడం, స్టార్ట్ చేయండి మేడం. అనురాధ మేడం. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గురువులందరికీ వందనము. ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మీద ఒక పాట పాడుతుంది. అపరంజి బొమ్మనురా ఆడది అందాలాలివేనిరా, అపరంజి బొమ్మేనురా ఆడది అందాలాలివేనిరా, అనురాగవల్లేనురా ఆడది బందాల సుమమేనురా, అనురాగవల్లేనురా ఆడది బందాల సుమమేనురా, అమ్మగాలిగా చెల్లిగా బిడ్డగా మనతోని తానున్నది, ఆడది దేవతే తానైనది, ఆడది దేవతే తానైనది, సుధలని చెల్లే సుమగంధమల్లే మమతని పంచే మారాణి తానే, సుధలని చెల్లే సుమగంధమల్లే మమతని పంచే మారాణి తానే, తమతనే చూపే ప్రతిబింబమల్లే వెధలనే బాపే సురగంగ తానే, సమతనే చూపే ప్రతిబింబమల్లే వెదలనే బాపే సురగంగ తానే, చీకటిలో చిరుదివ్వెలా తాను మారి చుక్కానిలా నీకు దిశను చూపించి, చీకటిలో చిరుదివ్వెలా తాను మారి చుక్కానిలా నీకు దిశను చూపించి, కలనైన కష్టాన్ని నిన్ను చేరనీదు మనతోని తానున్నది, ఆడది దేవతే తానైనది, అపరంజి బొమ్మేనురా ఆడది అందాల అలివేణిరా, అనురాగవల్లేనురా ఆడది బంధాల సుమమేనురా, ఆడది దేవతే తానైనది, మనతోని తానున్నది, ఆడది దేవతే తానైనది, దేవతే తానైనది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. లేడీస్ మీద చాలా చక్కగా రాశారు, చాలా చక్కగా పాడారు మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాస్టర్స్ మేడం ఇంత చక్కగా పాట పాడినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లాస్ట్ లో టైం సుమా ఉంటే మేడం గారు, స్వామి పాట పాడతా. ఓకే మేడం, ఓకే మేడం. సుమా మేడం గారు, సార్ వందనాలు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా థ్యాంక్ యూ మనవడు సార్. మా మనవడు హనుమాన్ చాలీసా పాట అంటే మన నిద్రపోతాడు ఆయన. ఓకే మేడం, ఇంకోసారి ఓకే సార్, పాడించండి సార్. जय हनुमान గట్టిగా जय हनुमान ज्ञान गुरु सागर जय कपि सत्यनो तो जागर राम दूत अत्यंत बल राम अंजन पुत्र पवन सुत राम महावीर विक्रम बजरंगी सुमति निवास సూపర్ నాన్న, చాలా చక్కగా పాడినావు. తాతయ్య నేర్పిస్తున్నారు బాగా. ఆయన ఈ రోజు వచ్చాడు మేడం, బెంగళూరు నుంచి వచ్చారు వాళ్ళు.
అదే సార్ తాతయ్యలు పక్కన ఉంటే ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటారు. నేర్పించండి మీరు వెళ్ళే వరకు. చెప్పు ఏంది హరే కృష్ణ ఇంకా చెప్పైతే వాయిస్ రావట్లేదు కదా సార్. సార్ వాయిస్ రావట్లేదు సార్ మీది. బాబు హరే కృష్ణ చెప్పినట్టున్నాడు కానీ రాలేదు సార్ అసలు. వచ్చిందా సార్ రాఘవయ్య సార్? రాలేదు కదా వాయిస్. రావట్లేదు మేడం. ఓకే మాస్టర్స్, బాబుకి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. సూపర్, చిన్న బాబు అయినా చాలా మంచిగా ముందుకొచ్చి బాగా పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ నాని. రాఘవయ్య సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ స్టార్ట్ చేసుకుందాము. ఓకే మేడం. మాస్టర్స్ అందరూ బుక్ పెన్ను తీసుకొని సార్ క్వశ్చన్ చెప్తూ ఉంటాడు, రాసుకోండి. లాస్ట్ లో మీరు మీకు హోంవర్క్ లాగా ఎన్ని రోజులు క్లాసులు విన్నారుగా రోజు రాత్రి అవన్నీ కూడా ఆన్సర్స్ మీరు చేయగలరు. చేసి ఎన్ని రైట్ అయినాయో మీరు మళ్ళీ టిక్ చేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒక క్వశ్చన్ కి 1 మార్క్ కదా సార్? ఒకటే మేడం. అలా వేసుకోవచ్చు మాస్టర్స్. ఫస్ట్ అయితే సార్ క్వశ్చన్స్ చెప్తాడు, అందరు స్టార్ట్ చేయండి మాస్టర్స్, రాసుకోండి. స్టార్ట్ చేయండి సార్. ఓకే మేడం. ఈ క్వశ్చన్స్ అన్ని నిన్న సోమవారం నుంచి నిన్నటి వరకు జరిగిన క్లాసుల మీద క్వశ్చన్స్ ఉంటాయండి. మొత్తం 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి ఒక్కొక్క మార్క్ అండి. ఇవి ముందు ఒక్కొక్క క్వశ్చన్ నేను చదువుతాను, మీరు పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఇవి మొత్తం చివరిలో మళ్ళీ ఆన్సర్స్ అనేది నేను రిపీట్ చేస్తాను, వాటిని మీరు టిక్ చేసుకుంటూ ఎన్ని కరెక్ట్ అనేది మీరు చూసుకొని ఎన్ని ఆన్సర్ అనేది చెప్పండి చివరిలో. ఇప్పుడైతే నేను క్వశ్చన్ చెప్తానండి, మీరు మొదటగా రాసుకోండి. మాస్టర్స్ అందరూ తీసుకున్నారా పేపర్ పెన్ను? ఓకే సార్. మాస్టర్స్ మొదటి క్వశ్చన్, మనిషి యొక్క మనసు డాష్ పుట్ట లాంటిది. మనిషి యొక్క మనసు ఆన్సర్ ఇప్పుడు ఎవరు చెప్పకండి, తర్వాత మీరే రాసుకుందరు. ఫస్ట్ క్వశ్చన్స్ మాత్రమే రాసుకోండి, ఆన్సర్ మీరే చేసుకొని మీ దగ్గరే పెట్టుకోండి. ఆన్సర్ కి మధ్యలో మీకు గ్యాప్ ఉంటుంది, టైం ఇస్తాము. ముందు అన్ని క్వశ్చన్స్ రాసేసుకోండి, చివరి వరకు టైం ఉంటుంది, చివరిలో మీరు ఆన్సర్స్ చెప్తారు. నేను ఆన్సర్స్ చదువుతాను, ఏదో కరెక్ట్ అనేది టిక్ పెట్టుకుందరు. మొదటిది వచ్చేసి మనిషి యొక్క మనసు డాష్ పుట్ట లాంటిది. రెండోదండి, మనసు మీద డాష్ ను తెచ్చుకుంటే మానవుడు కూడా దైవంగా మారగలడు. రెండో క్వశ్చన్ వచ్చేసి మనసు మీద డాష్ ను తెచ్చుకుంటే మానవుడు కూడా దైవంగా మారగలడు. మూడోదండి, గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసము అంతటా తిరిగారు, కొంతకాలానికి ధ్యానం అంటే డాష్ అని కనిపెట్టారు. సార్ కొంచెం స్లోగా చెప్పండి. చేస్తాను మేడం, నేను మళ్ళీ 2 times అలాగా సార్, ఇప్పుడు క్వశ్చన్ చెప్తున్నప్పుడే స్లోగా చెప్పండి, వాళ్ళు రాసుకునే ఎంత టైం ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా చెప్పండి. ఓకే. గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసం సార్ సెకండ్ ఒకసారి కంటిన్యూ చేయండి సార్. సెకండ్దా, మనసు మీద డాష్ ను తెచ్చుకుంటే మానవుడు కూడా దైవంగా మారగలడు. ఓకే అండి. ఓకే సార్. ఓకే. మూడోది, గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసం అంతటా తిరిగారు, కొంతకాలానికి ధ్యానం అంటే డాష్ అని కనిపెట్టారు. ఓకే మాస్టర్స్. నాలుగోది, ఒకే రకమైన పనిని
డాష్ రోజులు చేస్తే ఒకే రకమైన పనిని డాష్ రోజులు చేస్తే వారి యొక్క జీవితంలో మార్పు వస్తుంది. ఒకే రకమైన పనిని డాష్ రోజులు చేస్తే వారి యొక్క జీవితంలో మార్పు వస్తుంది. 5వ క్వశ్చన్ మాస్టర్స్. 4 కంప్లీట్ అయ్యాయా మాస్టర్స్? అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి సార్ని అడగండి, చెప్తారు. ఓకే సార్, చెప్పండి. 5వదండి, మనలో సంకల్ప శుద్ధి జరిగినప్పుడు డాష్ ఏర్పడుతుంది. మనలో సంకల్ప శుద్ధి జరిగినప్పుడు డాష్ ఏర్పడుతుంది. మాస్టర్ 6వది, చక్రాలు ఎన్ని రకాలు, అవేమిటి? చక్రాలు ఎన్ని రకాలు, అవేమిటి? 6వ క్వశ్చన్ వచ్చేసి చక్రాలు ఎన్ని రకాలు, అవి ఏమిటి? మాస్టర్స్ 7వ క్వశ్చన్, మూలాధార చక్రం డాష్ తత్వం కలిగి ఉంటుంది. మూలాధార చక్రం డాష్ తత్వం కలిగి ఉంటుంది. మూలాధార చక్రం డాష్ తత్వం కలిగి ఉంటుంది. 8వ క్వశ్చన్ మాస్టర్, స్వాదిష్టాన చక్రం డాష్ కోశముతో అనుసంధానమై ఉంటుంది. స్వాదిష్టాన చక్రం డాష్ కోశముతో అనుసంధానమై ఉంటుంది. స్వాదిష్టాన చక్రం డాష్ కోశముతో అనుసంధానమై ఉంటుంది. 9వ క్వశ్చన్ మాస్టర్, డాష్ చక్రం యాక్టివేట్ అయిన వారు తనలో తాను రమించిపోతూ ఉంటారు. డాష్ చక్రం యాక్టివేట్ అయిన వారు తనలో తాను రమించిపోతూ ఉంటారు. 10వ క్వశ్చన్ మాస్టర్, ఆజ్ఞాచక్రం విశ్వమయ కోశముతో కలిసి ఉంటుంది. డాష్ గ్రంథి ఓపెన్ అయి ఉంటుంది. ఆజ్ఞాచక్రం విశ్వమయ కోశముతో కలిసి ఉంటుంది. డాష్ గ్రంథి ఓపెన్ అయి ఉంటుంది. డాష్ గ్రంథి ఓపెన్ అయి ఉంటుంది. 11వ క్వశ్చన్ మాస్టర్, డాష్ తన యొక్క ధర్మాన్ని ఎల్లవేళలా పాటిస్తుంది. డాష్ తన యొక్క ధర్మాన్ని ఎల్లవేళలా పాటిస్తుంది. డాష్ తన యొక్క ధర్మాన్ని ఎల్లవేళలా పాటిస్తుంది. 12వ క్వశ్చన్, డాష్ పాటించటమే మానవుని యొక్క ధ్యేయం. డాష్ పాటించటమే మానవుని యొక్క ధ్యేయం. 13వ క్వశ్చన్ మాస్టర్, ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే మనకు డాష్ లేదు.
ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే మనకు డాష్ లేదు. 14వ క్వశ్చన్ మాస్టర్. ఇప్పుడు చేసే పని మీద పూర్తిగా నిమగ్నమై చేస్తూ ఉంటే మీరు డాష్ ధర్మంలో ఉన్నట్లు అర్థం. ఇప్పుడు చేసే పని మీద పూర్తిగా నిమగ్నమై చేస్తూ ఉంటే మీరు డాష్ ధర్మంలో ఉన్నట్లు అర్థం. 15వ క్వశ్చన్ మాస్టర్. మనుషులు అధర్మములో ఉండటం వలన అన్ని రకాల డాష్ సమస్యలకు గురి అవుతున్నారు. మనుషులు అధర్మంలో ఉండటం వలన అన్ని రకాల డాష్ సమస్యలకు గురి అవుతున్నారు. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే సార్, మళ్ళీ రిపీట్ చేస్తాను. 15th క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ఓకే. మనుషులు అధర్మంలో ఉండటం వలన అన్ని రకాల డాష్ సమస్యలకు గురి అవుతున్నారు. మనుషులు అధర్మములో ఉండటం వలన అన్ని రకాల డాష్ సమస్యలకు గురవుతున్నారు. మాస్టర్ 16వది. మనలో మనం మాట్లాడుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని డాష్ తో సంభాషణ అంటారు. మనలో మనం మాట్లాడుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని డాష్ తో సంభాషణ అంటారు. 17వ క్వశ్చన్ మాస్టర్. మనకు పిచ్చి పడుతుందో అని భావిస్తారు మనలను చూసేవారు. కానీ వారికి డాష్ వస్తుంది అన్నట్లు దీనికి గుర్తు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి సార్. ఓకే అండి. మనకు పిచ్చి పడుతుందో అని భావిస్తారు మనల్ని చూసేవారు. మనకు పిచ్చి పడుతుందని భావిస్తారు మనల్ని చూసేవారు. కానీ వారికి డాష్ వస్తుంది అన్నట్లు దీనికి గుర్తు. రాసుకున్నారు మేడం? ఓకే సార్. 18వ క్వశ్చన్. నీకు ఇప్పుడు సంభవిస్తున్న పనులన్నీ డాష్ కోసమే. నీకు ఇప్పుడు సంభవిస్తున్న పనులన్నీ డాష్ కోసమే. 19వ క్వశ్చన్ మాస్టర్స్. తీవ్రమైన ఎండల వలన చెమట పట్టడం వలన మనలోని డాష్ తొలగిపోతుంది అని అర్థం.
తీవ్రమైన ఎండల వలన చెమట పట్టడం వలన మనలోని డాష్ తొలగిపోతుందని అర్థం. 20వ క్వశ్చన్ మాస్టర్. వైపరీత్యాలు జరిగినప్పుడు అయ్యో పాపం అని అనకూడదు. అయ్యో పాపం అని అనకూడదు. అయ్యో పాపం అని అనకూడదు. ప్రతిదానికి మనం డాష్గా ఉండాలి. ప్రతిదానికి మనం డాష్గా ఉండాలి. వైపరీత్యాలు జరిగినప్పుడు అయ్యో పాపం అని అనకూడదు. ప్రతిదానికి మనం డాష్గా ఉండాలి. 21దండి. గుండెపోటును నివారించటానికి గుండె భారాన్ని తగ్గించడానికి వాడే ముద్ర పేరేమిటి? గుండె భారాన్ని తగ్గించడానికి వాడే ముద్ర పేరేమిటి? 22వ క్వశ్చన్ మాస్టర్. పచ్చకామెర్లకు మూత్రపిండాల వ్యాధులకు ఉపయోగించే ముద్ర పేరేమిటి? పచ్చకామెర్లకు మూత్రపిండాల వ్యాధులకు ఉపయోగించే ముద్ర పేరేమిటి? 23వ క్వశ్చన్ మాస్టర్. సరికాని 5 తెల్లని పదార్థాలేమిటి? సరికాని 5 తెల్లని పదార్థాల పేర్లేమిటి? సరికాని 5 తెల్లని పదార్థాల పేరేమిటి? 24వ క్వశ్చన్ మాస్టర్. ఆరోగ్యంగా ఉండటానికి సరైన నూనెలు ఏమిటి? ఆరోగ్యంగా ఉండటానికి సరైన నూనెలేమిటి? ఆరోగ్యంగా ఉండటానికి సరైన నూనెలేమిటి? 25వ క్వశ్చన్ మాస్టర్. మనం తాగే నీటిని శుద్ధ జలముగా మార్చడానికి ఏమి లోహం వాడుతాము? మనం తాగే నీటిని శుద్ధ జలముగా మార్చడానికి ఏమి లోహం వాడుతాము? మనం తాగే నీటిని శుద్ధ జలముగా మార్చడానికి ఏమి లోహం వాడుతాము? మాస్టర్స్ అందరు రాసుకున్నారా 25 క్వశ్చన్స్? మాస్టర్ సార్ ఒక్కసారి థర్డ్ క్వశ్చన్ రిపీట్ చేయరా సార్ ఒక్కసారి? గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసం అంతటా తిరిగారు. కొంతకాలానికి ధ్యానం అంటే డాష్ అని కనిపెట్టారు. సార్ 18th వన్ ఒకసారి చెప్పండి. ఓకే చెప్తాను మేడం. సార్ రాసుకున్నారా? క్లియర్ సార్, క్లియర్ అయిపోయింది సార్. ఓకే మేడం, మీరు 18వ 18ఆ? ఎస్. నాకు ఇప్పుడు సంభవిస్తున్న నీకు ఇప్పుడు సంభవిస్తున్న పనులన్నీ డాష్ కోసమే.
నీకు ఇప్పుడు సంభవిస్తున్న పనులన్నీ డాష్ కోసమే. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారు? ఇంకా రాసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి మాస్టర్, చెప్తాను. వీటన్నిటికి ఆన్సర్స్ రాసుకొని పెట్టుకోండి మాస్టర్స్. నేను చివరిలో ఆన్సర్ చెప్తాను. ఓకే సార్. ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి. మాస్టర్స్ ఈరోజు ప్రత్యేక కార్యక్రమం చేసుకుంటున్నాం కదా, ఎవరైనా పాటలు, జోక్స్, ఇంకా పొడుపు కథలు కానీ పద్యాలు కానీ మనకేమొస్తే అవి వినోదాత్మకంగా మనం ఏమేం అంటే టాలెంట్ ఉంటుంది, కాకపోతే ముందుకు రాం కదా, మనకి ఏమొస్తే అవి మనం పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు స్పిరిచువల్ జ్ఞానము కొంత పాటుగా ఒక 5 నిమిషాలు అలా చెప్తామన్నా ఓకే. ఏదైనా స్టోరీ లాగా చెప్పొచ్చు, జోక్స్ చెప్పొచ్చు. అలానే స్పిరిచువల్లీ అని కాదు, సినిమా పాటలు అవి కూడా పాడొచ్చు. మీకు ఏవి వస్తే అవి అన్మ్యూట్ చేసుకొని పాడేవాళ్ళు ముందుకు రండి. శ్రీలక్ష్మి మేడం, మీరు పాట పాడతారా? అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల మీదే పాట పాడతాను మేడం. ఓకే మేడం, పాడండి. లేచిపోతాడంట. మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను అల్లుకుపోయేను. మల్లె తీగ వంటిది మగువ జీవితం, తల్లి తండ్రుల ముద్దు మురిపం చిన్నతనంలో సాగాలి. ఇల్లాలికి పతి అనురాగం ఎల్ల కాలము నిలవాలి. తల్లికి పిల్లల ఆదరణ పండు వయసులో కావాలి. ఆడవారికి అన్ని వేళల తోడు నీడా ఉండాలి, తోడు నీడా ఉండాలి. మల్లె తీగ వంటిది మగువ జీవితం, నుదుటి కుంకుమ తళతళలాడి సుదతి ఇంటికి శోభ. పిల్లల పాపల ప్రేమగా పెంచే తల్లి గారని జ్యోతి, అనురాగంతో మనసును దోచే వనితే మమతల పంట. జన్మను ఇచ్చి జాతిని పెంచే జననీయ జగతికి ఆధారం, జననీయ జగతికి ఆధారం. మల్లె తీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను అల్లుకుపోయేను. మల్లె తీగ వంటిది మగువ జీవితం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు, చాలా మధురంగా ఉంది. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మాస్టర్స్ అందరూ ఒకసారి మేడం చాలా చక్కగా పాట పాడారు, క్లాప్స్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా? సార్ రవీంద్రరావు సార్. చాలా చక్కగా మేడం గారు, మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల గొప్పదనాన్ని ఆడియో బ్రేక్ అవుతుంది సార్. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. భార్య ఇంటికి ఆభరణం, భార్య. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలా బాగుంది ఈరోజు పాట. మాస్టర్స్ ఇంకెవరైనా పాటలు కానీ పద్యాలు కానీ పాడేవాళ్ళంటే ముందు 1 minute మళ్ళా చెప్తాను మేడం. ఇప్పుడు వినిపిస్తుందా?
ఇప్పుడు ఓకే సార్. వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. భార్య ఇంటికి ఆభరణం, భరించేది భార్య, బ్రతుకునిచ్చేది భార్య, చెలిమినిచ్చేది భార్య, చేర తీసేది భార్య. ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా, అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. భర్త వంశానికి సృష్టికర్త, మొగుడి అంశానికి మూలకర్త. కొంగు తీసి ముందుకేగినా, చెంగు తీసి మూతి తుడిచినా ముడిచినా, తనకు లేరు ఎవరు సాటి, ఇలలో తను లేని ఇల్లు, ఊహ కన్నని భావన. బిడ్డలను ఆదరించి, పెద్దల సేవలో తరించి, భర్తను మురిపించి మైమరపించి, బ్రతుకు మీద ఆశలు పెంచి, చెడు ఆలోచనలు తుంచి, భ్రమరమల్లా ఎగురుతూ, భర్తను భ్రమల నుంచి క్రిందికి దించుతూ, కళ్ళు కాయలు కాచేలా భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన జీతం లేని పని మనిషి, జీవితాన్ని అందించే మన మనిషి. ఏమిచ్చి తెచ్చుకోగలం భార్య రుణం, ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప. ఒకరికి ఒకరు తోడు నీడ చిరకాలం, బిడ్డల బాధ్యతలు తీరాక వృద్ధాప్యంలో నూతన వసంతం, తోడు నీడ బంధం. అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం. అంతే మేడం గారు. మేడం గారు చాలా అద్భుతంగా చెప్పారు సార్, సూపర్. భార్య అనే పదానికి ఒక చక్కటి అర్థము చాలా చక్కగా వివరించారు. అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా అంటే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం గారు. ఇంకా ఎవరైనా చెప్తారా? చాలు పగడాలు ముంచి దోచిడబోసి, సీతమ్మ సిరు సంజి పోసిరపుడు, పాలి సుగ్రీవులు వారన్నదమ్ములు, పట్టిరీరకు రామ కంకణములు, కీటపై గజ్జాలు కిరికిటి అంబున, రాత్రికి వేళన రామ కథ నవ్వుతారకు రామ నవతి సందటికి, కొండ చుట్టూ తిరిగి రెండు పోగెలే గుయ్యంగ పామలిద్దరు కూడి, బంగార్ప పళరములో దోతి నిల్పిరి, అముర ముద్దుల చిలుక హారాతి తెచ్చేది, అంబా విధిగో మంగళం, జగదాంబా విధిగో మంగళం. అమ్మమ్మ మళ్ళా వెనక్కి వచ్చేసింది, బ్యాక్ టు బ్యాక్. ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. బాలేదు, అమ్మకి అసలు చాలా ఇబ్బందికరంగా ఉండే. అవునవును, మీ సిస్టర్ చెప్పారండి. నేను కూడా క్లాస్ కి రావట్లేదు, ఇంకా ఏంటో అంత అయిపోతుంది. యాక్టివ్ ఉంటారు, అదే చెప్పాను. పోయిన శనివారం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది, అందుకని అప్పుడు ఏం అసలు రాలేదు. అత్తగారు కూడా ఉన్నారు, ఇంట్లో పాడుతుంది. వెరీ గుడ్. ఇలాగే చక్కగా పాడుతూ ఉండాలమ్మా, క్లాసుల్లో చక్కగా బాగుండాలి మీరు. సీతారామయ శివరా ఇదిగో నీకు దోపరు, ఇంటి తోడ వేగమే అందుకొను గురువరా, అన్ని వేళలందున ఎందుకొని మాకులు కన్న తండ్రి ప్రసాదించుచుంటివి, భక్త జనుల తోడను భజన సేయుదెల్లడ, సాటి లేదు నీదు కీర్తి వ్యాప్తి జంజనంతటా, సీతారామయ శివరా ఇదిగో నీకు దోపరు, ప్రీతి తోడ వేగమే అందుకొనుము గురువరా, చైతన్య రూపుడా సేవకొనుముగే ప్రభు, రామకృష్ణ వాసుదేవరము అభయమివ్వగా,
సీతారామ యతివరా ఇదిగో నీకు దోహరు ప్రీతి తోడ వేగమే అందుకొను గురువర. నమస్కారాలండి. అత్తయ్య పాడుతుందండి. ఓకే మేడం. చాలా గురుసే మగతి నీ వదన విడిచి తలుపు ముత్యాల వాన కురవలేదు ముదిత వదిన తడవలేదు తలుపు దీయమన్నలార తడువులుండగా వజ్రాల వాన గురిసే వనిత మీ వదిన దడిచే తలుపు దీయుడి చెల్లెళ్ళార తగవులెందుకు వజ్రాల వాన కురవలేదు వనిత వదిన తడవలేదు తలుపు దీయమన్నలార తగవులుండగా పగడాల వాన గురిసె పడతీ మీ వదిన దడిసే తలుపు దీయుడి చెల్లెళ్ళార తగవులెందుకు పగడాల వాన కురవలేదు పడతి వదిన తడవలేదు తలుపు దీయమన్నలార తగవులుండగా. అదే పట్టినెత్తవా బంగారం ఎత్తవా అని అడుగుతారు చెల్లెండు. ఆయన బంగారం ఎత్తనంటే ఒప్పుకోరు. పట్టే కావాలంటే ఆయన కూతుర్ని నా కొడుకు ఇయ్యాలని అడుగుతారు అన్నమాట చెల్లెండు. అన్న చెల్లెళ్ళ పాటలు బాగుంది. చక్కగా పాడారమ్మా, ఇద్దరు కూడా చాలా బాగా పాడారు పాటలు. మళ్ళీ దానికి వివరణ కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ తల్లి. పల్లె చాలా పాటలు బాగా పాడి పాతవన్నీ వింటున్నాం చక్కగా. అన్ని అన్ని అంటే ఇప్పుడు ఏమైనా డీజేలు ఇవి సినిమా పాటలు తప్ప ఇలాంటివి కొంచెం వినక చాలా కాలం అవుతుంది. థ్యాంక్ యూ తల్లి, ధన్యవాదాలు. మాస్టర్స్ అందరికి ఒకసారి అమ్మ వాళ్ళిద్దరికి క్లాప్స్ చేయండి. దేవకీ తనయా హారతి గహిగో కదా అత్త, నాకు తెలిసిన పాట మా అత్తగా రాసుపై మర్దాన చేసిన ముకుల కృష్ణయ్య ఆరాతి గహికోమా దేవకీ తనయా హారతి గహికోమా పాల సముద్రముపై పణిరాజ శ్రహీనపై లక్ష్మీ సామేతుడవై ఖ్యాతి చెందిన రామా హారతి గహికోనుమా రామాయవతారమున రామాణే సునీతృంచి సీతాను గహికోని ఖ్యాతి చెందిన రామా హారతి గహికోనుమా దేవకీ తనయా హారతి గహికోనుమా కృష్ణాయవతారమున గోపి కాళ్లతో గూడి ద్రౌపదికి ఒల్వలిచ్చి కాపాడిన కృష్ణ హారతి గహికోనుమా దేవకీ తనయా హారతి గహికోనుమా. సరేనండి, నమస్కారం అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పి శ్రీలక్ష్మి అని ఉన్నారు కదా, శ్రీలక్ష్మి మేడం కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు చూడండి, అన్మ్యూట్ చేసుకున్నారు మేడం. పి శ్రీలక్ష్మి అని ఉన్నారుగా మేడం, అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడతారా? ఏమైనా పాట పాడతారా? మొబైల్ దగ్గర ఉన్నారా లేరా? రాఘవయ్య సార్, స్టార్ట్ చేసుకుందాం సార్. ఇంకా ఓకే మేడం, ఓకే సార్. ఆన్సర్ చెప్పాను మేడం. మాస్టర్స్ అందరూ సార్ ఆన్సర్స్ అందరు రాసుకున్నారా లేదా? ఆన్సర్స్ అందరు రాసుకున్నారా మాస్టర్స్?
ఆన్సర్స్ రాయడం జరిగిందా? ఒకరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నేనైతే కంప్లీట్ చేశాను. ఓకే మేడం. ఓకే సార్. ఆన్సర్స్ రాసుకున్న వాళ్ళు ఎన్ని కరెక్ట్ అయినాయో, ఎంతమందివి ఎన్ని కరెక్ట్ అయ్యాయో చెప్పండి. ఎన్ని మార్క్స్ వచ్చాయనేది చార్ట్లో కూడా మీరు పెట్టొచ్చు. లేదు అన్మ్యూట్ చేసుకుని కూడా మాకు ఇన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఇన్ని మార్క్స్ వచ్చాయని కూడా చెప్పొచ్చు. మీరు చెప్పిన తర్వాత అప్పుడు సారా ఆన్సర్స్ చెప్తారు. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ కండి. మనిషి యొక్క చూసుకోండి, మనసు మీరు ఏం రాశారో చూసుకోండి. రాంగ్ అయితే రాంగ్ వేసుకోండి, రైట్ అయితే 1 మార్క్ వేసుకోండి పక్కన. మనిషి యొక్క మనసు డాష్ పుట్ట, ఆలోచనల పుట్ట. ఆన్సర్ వచ్చేసి ఆలోచనల. ఫస్ట్ దానికి వచ్చేసి ఆలోచనల పుట్ట. రెండోది వచ్చేసి మనసు మీద డాష్ ను తెచ్చుకుంటే మానవుడు కూడా దైవంగా మారుతాడు. కంట్రోల్. మనసు మీద కంట్రోల్ ఉంటే అదుపు అని రాసేం పర్వాలేదా మేడం? కంట్రోల్ అన్న అదుపు అన్న రెండు, ఇంగ్లీష్ లో కంట్రోల్ అన్న అది అదుపులో తీసుకురా. మూడోది వచ్చేసి గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణ కోసం అంతటా తిరిగారు. కొంతకాలానికి ధ్యానం అంటే ఆనాపాన సతి అని కనిపెట్టారు. ఆన్సర్ వచ్చేసి ఆనాపాన సతి. మూడో దానికి ఆన్సర్ ఆనాపాన సతి. నాలుగోది ఒకే రకమైన పనిని డాష్ రోజులు చేస్తే వారి యొక్క జీవితంలో మార్పు వస్తుంది. 41 రోజులు. ఆన్సర్ వచ్చేసి 41 రోజులు. ఐదో దానికి మనలో సంకల్ప శుద్ధి జరిగినప్పుడు డాష్ ఏర్పడుతుంది, సంకల్ప సిద్ధి ఏర్పడుతుంది. ఆన్సర్ వచ్చేసి సంకల్ప సిద్ధి. ఆరోదండి చక్రాలు ఎన్ని రకాలు, అవేమిటి? చక్రాలు 7 రకాలు. 1 మూలాధార చక్రం, 2 స్వాధిష్టాన చక్రం, 3 మణిపూరక చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధి చక్రం, 6 ఆజ్ఞా చక్రం, 7 సహస్రారం. 7 చక్రాల పేర్లండి. 7వ క్వశ్చన్కి ఆన్సర్ మూలాధార చక్రం డాష్ తత్వం కలిగి ఉంటుంది, భూతత్వం కలిగి ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి భూతత్వం. 8 పృథ్వీ తత్వమైన భూతత్వం రెండు ఒకటే మేడం. పృథ్వీ భూమి ఒకటే కదా మేడం, పేర్లు అంటే. 8వది స్వాధిష్టాన చక్రం డాష్ ప్రాణకోశము. ఆన్సర్ వచ్చేసి ప్రాణమయ కోశము. స్వాధిష్టాన చక్రం ప్రాణమయ కోశము అనుసంధానమై ఉంటుంది. 9వది డాష్ చక్రం యాక్టివేట్ అయిన వారు తనలో తాను రమించిపోతూ ఉంటారు. అనాహత చక్రం యాక్టివేట్ అయిన వాళ్ళు. ఆన్సర్ వచ్చేసి అనాహత చక్రం. 10 ఆజ్ఞా చక్రం విశ్వమయ కోశంతో కలిసి ఉంటుంది. డాష్ గ్రంథి ఓపెన్ అయి ఉంటుంది ఆ టైంలో. రుద్రగ్రంథి. ఆన్సర్ వచ్చేసి రుద్ర గ్రంథి. 11వది డాష్ తన యొక్క ధర్మాన్ని ఎల్లవేళలా పాటిస్తుంది. సృష్టి ధర్మం తన యొక్క పని తను చేస్తుంటుంది ఎల్లవేళలా. ఆన్సర్ వచ్చేసి సృష్టి ధర్మాన్ని తన యొక్క ధర్మాన్ని అది ఎల్లవేళలా పనిచేస్తుంది. 12వది డాష్ పాటించటమే మానవుని యొక్క ధ్యేయం, ధర్మాన్ని. ఆన్సర్ వచ్చేసి ధర్మాన్ని పాటించడమే మానవుని యొక్క ధ్యేయం. 13వది ధర్మాన్ని సరిగ్గా పాటిస్తే మనకు డాష్ లేదు, మరు జన్మ లేదు. ఆన్సర్ వచ్చేసి మరు జన్మ లేదు. 14 ఇప్పుడు చేసే పని మీద పూర్తిగా నిమగ్నమై చేస్తూ ఉంటే మీరు కూడా డాష్ ధర్మంలో ఉన్నట్లు అర్థం. ప్రస్తుత ధర్మం. ధర్మం పేరు వచ్చేసి ప్రస్తుత ధర్మం. 15 మనుషులు అధర్మంలో ఉండడం వలన అన్ని రకాల డాష్ సమస్యలకు గురవుతున్నారు. అనారోగ్య సమస్యలు. ఆన్సర్ వచ్చేసి అనారోగ్య సమస్యలు. 16 మనలో మనం మాట్లాడుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. దీని డాష్తో సంభాషణ అంటారు, ఆత్మతో సంభాషణ అంటారు. ఆన్సర్ వచ్చేసి ఆత్మ. 17 పర్వాలేదా సార్? మేడం మనసు విశ్వమ
ఆత్మ ఆత్మ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మ. మనసు రాంగే అవుతుంది మేడం, అది రాంగే వేసుకోండి మీరు. మనకు పిచ్చి పడుతుందో అని భావిస్తారు మనలో చూసిన వారు, కానీ వారికి డాష్ వస్తుంది అన్నట్లు దీనికి గుర్తు. దీనికి ఆన్సర్ వచ్చేసి న్యూ ఎనర్జీ. వారికి న్యూ ఎనర్జీ వస్తుంది అన్నట్లు దీనికి గుర్తు. 18. నీకు ఇప్పుడు సంభవిస్తున్న పనులన్నీ డాష్ కోసమే, మంచి కోసమే. ఆన్సర్ వచ్చేసి మంచి కోసమే. 19. తీవ్రమైన ఎండల వలన చెమట పట్టడం వలన మనలోని డాష్ తొలగిపోతుంది అని అర్థం. నెగిటివ్ ఎనర్జీ. ఆన్సర్ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ. 20. వైపరీత్యాలు జరిగినప్పుడు అయ్యో పాపం అని అనకూడదు. ప్రతిదానికి మనం డాష్గా ఉండాలి, సాక్షిభూతంగా ఉండాలి, సాక్షిగా ఉండాలి. ఆన్సర్ సాక్షిగా. 21. గుండెపోటును నివారించడానికి, గుండె భారాన్ని తగ్గించడానికి వాడే ముద్ర పేరు అపానవాయ ముద్ర. ఆన్సర్ వచ్చేసి దీన్ని ఎలా కూడా రాయొచ్చు, మృత సంజీవన ముద్ర అని కానీ, హృదయ ముద్ర కానీ, ఈ పేరులో ఏది రాసినా కానీ కరెక్ట్ ఆన్సర్. పచ్చకామెర్లకు, మూత్రపిండాల వ్యాధులకు ఉపయోగించే ముద్ర పేరేమిటి? జలముద్ర లేదా జలవర్ధక ముద్ర, బుద్ధి ముద్ర, ధూప ముద్ర. ఈ పేర్లు ఏ పేరు రాసినా కానీ కరెక్ట్ ఆన్సర్ మాస్టర్స్. 23. సరికాని 5 తెల్లని పదార్థాలు ఏమిటి? పాలు, ఉప్పు, గోధుమ పిండి, మైదా, పంచదార, తెల్లటి అన్నం. 5 వచ్చేసి. 24. ఆరోగ్యంగా ఉండటానికి సరైన నూనెలు ఏమిటి? గానుగ నుండి తీసిన నూనెలు ఏవైనా రాయొచ్చు. కొబ్బరి నూనె కానీ, వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కుసుమ నూనె, పొద్దుతిరుగుడు నూనె. దీంట్లో ముఖ్యంగా గానుగ నూనె అని రాయాలి. ఆన్సర్ వచ్చేసి. 25. మనం తాగే నీటిని శుద్ధ జలంగా మార్చడానికి ఏమి లోహము వాడుతాము? రాగి రేకు లేదంటే రాగి చెంబులో కానీ, రాగి పాత్రలో కానీ, వీటిలో ఏదైనా ఆన్సర్ కరెక్టే. రాగి అని ఉంటే ఆన్సర్ కరెక్టే. ఓకే మాస్టర్స్, మీ యొక్క ఎన్ని కరెక్ట్ అయినాయి అనేది మీరు చాట్ బాక్స్లోనే పెట్టవచ్చు, వాయిస్లోనే చెప్పొచ్చు. ఒక్కొక్క ఆన్సర్కి ఒక్కొక్క మార్క్ వేసుకోండి. 25 దాటికి 25. ఎన్ని రైట్ అయితే అన్ని రైట్ క్లిక్ చేసుకొని కౌంట్ చేసుకోండి. కౌంట్ చేసుకొని ఫైనల్గా ఎన్ని కరెక్ట్ అయినాయో చెప్పండి. నాకు 23 కరెక్ట్ అయినాయి. ఓకే మేడం, సూపర్. సూపర్ మేడం. సార్కి కూడా, సైదులు సార్కి కూడా 23 కరెక్ట్ అయినాయంట. సూపర్ సార్. అక్కడ 12 అయ్యాయి సార్. నేను 2 days లేను క్లాసుల్లో. 12 ఓకే కరెక్ట్ ఓకే అయ్యాయి. ఓకే మేడం. సార్ నేనైతే ఏ క్లాస్ కి రాలేదు, కానీ నా ఆలోచనతో రాసినవి అన్ని కొంచెం ఓకే 18 మేడం. కరెక్ట్. 18 సూపర్. మేడం? 18 కరెక్ట్ అయినాయా? ఈ వారం అయితే నేను ఏ వీక్ కి అసలు ఒక క్లాస్ కూడా అటెండ్ కాలేదు. మామూలుగా ఈ అనాయత చక్కవి అయితే తెలుసు కాబట్టి రాశాను, కన్వాయాన్ని అటెండ్ చేశాను. గుడ్ ఐటమ్ మేడం. సతీష్ సార్ కూడా సూపర్. చెయ్యని వాళ్ళు కూడా సూపరే మాస్టర్స్. ట్రై చేశారు కదా. ట్రై చేశారు. ట్రై చేశారు. అన్ని కరెక్ట్ అయినా కూడా జ్ఞానాన్ని మీరు తీసుకుంటున్నారని అందరు కూడా సూపర్. థ్యాంక్ యూ. బాగా పార్టిసిపేట్ చేశారు. బాగా అంటే సార్ అడిగిన క్వశ్చన్స్ నోట్ చేసుకొని మళ్ళీ వాటికి ఆన్సర్స్ కూడా రాశారు. చాలా బాగా రాశారు. నాగజ్యోతి మేడం 18 అని అన్నారు ఇందాక. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి కూడా. చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. మళ్ళీ ఇట్లా చిన్న చిన్న క్వశ్చన్ ఆన్సర్స్ కూడా కరెక్ట్గా చేస్తున్నారు, ప్రయత్నం కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంకా పొడుపు కథలు ఏమైనా తీసుకొచ్చారు సార్ మీరు? ఉన్నాయి మేడం. స్టార్ట్ చేయండి సార్. మరి అందరూ ఓకే. పార్టిసిపేట్ చేయండి మాస్టర్స్. సార్ అడుగుతూ ఉంటాడు, మనం రెడీగా ఉండి చెప్పాలి, విప్పాలి పొడుపు కథల్ని.
ఓకే అండి. పొడుపు కథలు. పోకంతా పొట్టి బావ, కాగంతా గడప మోస్తాడు. ఏమిటది? పోకంతా పొట్టి బావ, కాగంతా గడప మోస్తారు. ఏంటది? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? తెలిసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. గడపమాన్న. కాదు మేడం. అవేమన్నా పోక జీవులా సార్ చీమల్లా గల? కాదు మేడం. పోకంతా పొట్టి బావ, కాగంతా గడపను మోస్తారు. క్లూ ఇవ్వండి సార్. క్లూనా? దీన్ని అసలు చెప్తే క్లూ చెబితే ఆన్సర్ వచ్చేసినట్టు అక్కడ. సరే సార్ మీరే చెప్పేయండి. పొయ్యి మేడం. ఓకే. చిటపట చినుకులు, చిటారు చినుకులు ఎంత రాలినా చప్పుడు కావు. ఏమిటవి? కన్నురెప్పలు. కన్ను రెప్పల దగ్గరకు వచ్చారు కానీ నేను అడిగింది ఆన్సర్ కరెక్ట్ అండి. చిటపట చినుకులు, కన్నీళ్ళ చిటారు కన్నీళ్ళ కన్నీరు కన్నీళ్ళు కన్నీరు కరెక్ట్ అండి. కన్నీళ్ళు. ఓహోయ్ రాజా ఒడ్డు పొడుగేమి, పట్టుకోబోతే పిడికెడు లేవు. ఏమిటది? ఓహో రాజా ఒడ్డు పొడుగేమి, పట్టుకోబోతే పిడికెడు లేవు. ఏమిటది? పొగ కరెక్ట్ సార్. కొమ్ములు ఉన్నాయి కానీ ఎద్దు కాదు, అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఏమిటది? కొమ్ములు ఉంటాయి కానీ ఎద్దు కాదు, అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు. ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? నత్తగుల్ల సార్, నత్తగుల్ల. నత్త కరెక్ట్ సార్. పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలుక. ఏమిటది? పచ్చని చెట్టు కింద ఎర్రటి చిలుక. ఏమిటది? మిరపకాయ. మిరపకాయ కరెక్ట్ మేడం. మూత నిప్పితే ముక్కు పట్టుకుంటే. ఏమిటది? మూత విప్పితే ముక్కుని పట్టుకుంటుంది. ఏమిటది స్మెల్ మేడం? వాసన స్మెల్. మళ్ళీ ఆ పదార్థం పేరు కావాలి, వాసన పిల్లడు వస్తుంది పిల్లడు మేడం. పిల్లడు అర్థం కాదు. డ్రాప్స్ వేస్తుంటే పిల్లడు. కాదు మేడం, ఇది ఒక పదార్థం పేరు. మనం ముక్కు నిత్యం పొడమా వంట సార్? వాడే- ముక్కు పొడమా? ముక్కు కాదు పొడి మేడం, ఆహా, ఒక పదార్థం నుంచి స్మెల్ వస్తుంది అంటున్నారు మేడం. వంటలో వాడతాం. ఉంటామా? వెల్లుల్లియా సార్? వెల్లుల్లి కారం, అల్లం కారం, వెల్లుల్లి కారం, పేస్ట్. కారం 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 కాదు మేడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమో కదా సార్? కాదా? కాదు మేడం. ఇంగువ కరెక్ట్ అండి. అబ్బా, కరెక్ట్ ఆన్సర్ ఇంగువ. వంట పదార్థాల పేర్లన్నీ రెక్కలు మూయనే పక్షి, రెప్పలు మూయనే జాన. ఏమిటది? రెక్కలు మూయని పక్షి, రెప్పలు మూయని జాన. ఏమిటది? చేప. చేప. ఒకటి ఆన్సర్ కరెక్ట్ మేడం, చేప. ఇంకొకటి రెక్కలు మూయని పక్షి, రెప్పలు మూయని జాన. చేప ఒకటి. ఇంకోటి పాము కాదు మేడం. ఇది ఇది కీటక జాతానికి జెర్రీ మిడతనా సార్? మిడతలా? మిడత కాదు, కీటకం లాంటిది. మిడత వస్తాయి కదా మేడం, రెక్కలు ముడిచేస్తుంది. కాదు మేడం. సీతాకొక చిలుక. సీతాకొక చిలుక మూసుకుంటుంది. సీతాకొక చిలుక. ఇది క్లూ వచ్చేసి ఎక్కువగా మబ్బులు పట్టినప్పుడు కనిపిస్తుంది అందరికి. గబ్బిలం. గబ్బిలమా సార్? నెమలి. గబ్బిలం. తుమ్మిద, తూనీగ. ఆన్సర్ వచ్చేసి ఎవరు ఆన్సర్ చేస్తారు? తొమ్మిది చెప్పే సీతాకొక చిలుక తొమ్మిది ఒకటే కదా. కాదు. యంత్రం గాని యంత్రం కాదది మంత్రం. ఏమిటది? సాయంత్రం. సాయంత్రం కరెక్ట్ మేడం. పిచ్చోడు కాదు పేపర్లు చింపుతాడు, బిచ్చగాడు కాదు అడుక్కుంటాడు. నేనెవరిని? పిచ్చోడు కాదు పేపర్లు చింపుతాడు, బిచ్చగాడు కాడు అడుక్కుంటాడు. నేనెవరిని? మాస్టర్ ఐడియా ఉందా? క్లూనా? క్లూ ఆన్సర్ వచ్చేసినట్టే మేడం. ఇది కూడా కండక్టర్ సార్, కండక్టర్. కండక్టర్. కండక్టర్ కరెక్ట్. కందుకూరి కామాక్షి
కాటుకు పెట్టుకుంటుంది ఏమిటది? కందుకూరి కామాక్షి కాటుకు పెట్టుకుంటుంది ఏమిటది? కందుకూరి కామాక్షి కాటుకు పెట్టుకుంటుంది ఏమిటది? మాస్టర్స్ ఐడియా ఉందా? క్లూ వచ్చేసి ఇది ఒక గింజ. గురిగింజ గురిగింజ. గురివింద గింజ గురిగింజ గింజ. కరెక్ట్ కరెక్ట్. నూరుగురు అన్నదమ్ములకు ఒకే మొలతాడు ఏమిటది? చీపురు కట్. చీపురు కట్ట. కరెక్ట్ మేడం, కరెక్ట్. తల మరియు తోక ఉంది కానీ శరీరం లేనిది ఏమిటది? ఒత్తి ఒత్తి కాదు మేడం. ఇంకా మాస్టర్, తల తోక ఉంది కానీ శరీరం లేనిది ఏమిటి? మాస్టర్ దీపం. దీపం కాదు సార్. గాలిపటం. కాదు మేడం. దాని తోక ఉంటుందిగా. దీనికి తోక ఉండదు. అంటాం కానీ దానికి తోక ఉండదు. పేరుకి అంటాం మనం దాన్ని. వాడుక భాషలో తోక అంటాం, తల తోక అంటాం. కానీ వాడుక భాష మామూలుగా తెలుగులో అయితే అట్లా అంటాం. మనం అసలు ఆ తెలుగు పదాన్ని ఆ సందర్భంలో దాన్ని తోక తోక చుక్క. వాడతాం. క్లూ వచ్చేసి దాన్ని ఎక్కువ ఇంగ్లీష్ లో వాడతాం. కాయిన్ కాయిన్ హెడ్ అండ్ టైల్. హెడ్ అండ్ టైల్ కరెక్ట్ సార్. కాయిన్, కాయిన్ నాణ్యము. మనం ఏదన్నా పోటీకి టాస్ వేస్తాం కదా, కాయిన్. హెడ్ అండ్ టైల్ తలా తోక. మీరు మీ చేతులను ఉపయోగించకుండా పట్టుకోవచ్చు, అది ఏమిటి? మాస్టర్స్, మీరు మీ చేతులను ఉపయోగించకుండా పట్టుకోవచ్చు, అదేమిటి? చెప్పులు. కాదు మేడం, మనం నిత్యం చేసేది అదే. బ్రష్. కాదు మేడం. శ్వాస మేడం శ్వాస. కరెక్ట్ మేడం, శ్వాస, ఊపిరి. నేను చిన్నప్పుడు పొడుగ్గా ఉంటాను, పెద్దయ్యాక పొట్టిగా ఉంటాను, నేనెవరిని? నేను చిన్నప్పుడు పొడుగ్గా ఉంటాను. నీడా. నీడ. నీడ తగ్గదు మేడం ఎప్పుడు కూడా. నేను చిన్నప్పుడు పొడుగ్గా ఉంటాను, పెద్ద అయ్యాక పొట్టిగా ఉంటాను, నేనెవరిని? మాస్టర్స్ ఐడియా ఉందా? ఆన్సర్ వచ్చి క్లూనా? ఇది వెలుగుతుంది. దీపం. కొవ్వొత్తి. దీపం కాదు, కొవ్వొత్తి. నేను రంధ్రాలతో ముడిపడిన రంధ్రములు తప్ప మరొకటి కాదు, అయినా ఇనుముల బలంగా ఉంటాను, నేనేమిటి? నేను రంధ్రాలతో ముడిపడి ఉంటాను కానీ రంధ్రాలు తప్ప మరొకటి కాదు, అయినా ఇనుములాగా బలంగా ఉంటాను, నేను ఎవరిని? కాదు సార్. గట్టిగా ఉంటది, అన్నిటికీ మనం దాంతోనే వాడతాం. దువ్వెన. కాదు మేడం. చట్రమా? మేడం చట్రం చట్రం. కాదు మేడం. ఆన్సర్ వచ్చేసి దీన్ని వచ్చేసి బంధించడానికి ఉపయోగిస్తాం. తాడు. తాడు మేడం. రంధ్రాలు తాడుకి ఎక్కడ ఉంటాయి మేడం? ముక్కండి. ఆన్సర్ వచ్చేసి గొలుసు. రంధ్రాలు ఉంటాయి, ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటుంది. గొలుసు. చైన్. ఆకుల్లాగా చదునుగాను, ఉంగరంలా గుండ్రముగాను, 2 కళ్ళు ఉన్న వస్తువును చూడలేదు, ఇది ఏమిటి? అల్లజోడు. కాదు మేడం. ఆకులా చదునుగాను, ఉంగరంలా గుండ్రంగాను, 2 కళ్ళు ఉన్న వస్తువును చూడలేదు. క్లూ వచ్చేసి బట్టలకు ఉంటాయి ఇవి. సార్ బటన్ కరెక్ట్ ఆన్సర్. 6 ముఖాలు ఉన్నాయి కానీ మేకప్ వేసుకోదు, 21 కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు, ఇది ఏమిటి? 6 ముఖాలు ఉంటాయి కానీ మేకప్ వేసుకోదు, 21 కళ్ళు ఉంటాయి కానీ
చూడలేవు. ఇదేమిటి? రుద్రాక్ష మాస్టర్ సార్. మేడం కాదు, రుద్రాక్ష కాదు. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? క్లూ ఏమనివ్వండి. క్లూనా? ఇది గేమ్ లో ఆడతారు. దేనిలో వాడతారు సార్? గేమ్స్ గేమ్ ఆటల్లో. ఐడియా రా. ఆన్సర్ వచ్చేసి వాళ్ళు పాచికలు. ఓ 6 ముఖాలు ఉండడం కరెక్టే. 21 ఏంటి మరి? వాటి మీద చిన్న చిన్న హోల్స్ పెడతారు కదా, 1, 2, 3 చుట్టూతా కళ్ళు. అవునా, 6 కళ్ళు కరెక్టే. 21 అవేంటి అంటున్నాడు. అంటే టోటల్ మీద 21. టోటల్ 21 వస్తాయి. అన్ని కౌంట్ చేస్తే కౌంటింగ్ చేస్తే 21. నాకు ఆహారం ఇవ్వండి నేను బతుకుతాను, నాకు నీరు ఇవ్వండి నేను చస్తాను, నేనెవరిని? నాకు ఆహారం ఇవ్వండి నేను బతుకుతాను, నాకు నీరు ఇవ్వండి నేను చనిపోతాను, నేనెవరిని? మాస్టర్స్ మంట. ఐడియా ఉందా? మంట అండి. కరెక్ట్ మేడం. మంట అగ్ని. ఉక్కు కంటే బలమైనది కానీ సూర్యుడిని తట్టుకోలేదు. ఇదేమిటి? ఉక్కు కంటే బలంగా ఉంటుంది కానీ సూర్యుడు తగిలితే తట్టుకోలేదు. ఏమిటది? మంచు. ఐస్ కరెక్ట్. మంచు. పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి. ఏమిటిది? పగలు నిద్రపోతుంది, రాత్రిపూట తిరుగుతుంది. గబ్బిలం. ఏమిటది? గబ్బిలం. గబ్బిలం కరెక్ట్ ఆన్సర్ అండి. చాలా సూపర్ గా ఆన్సర్ చెప్పారండి ప్రతి ఒక్కరు. థ్యాంక్స్ అండి. ఇంటి చిట్కాలు. బాగా నిద్రపడటానికి కొన్ని ఇంటి చిట్కాలు. కొద్దిగా వేడి చేసిన గసగసాలను బట్టల మూట కట్టి వాసన చూస్తుంటే నిద్ర వస్తుంది. పురసాని వామును నిప్పులపై వేసి పొగను పీల్స్తే నిద్ర బాగా వస్తుంది. ప్రతిరోజు ఉదయం 1, సాయంత్రం 1 నిమ్మకాయ రసాన్ని క్రమం తప్పకుండా తాగితే మంచి నిద్ర వస్తుంది. నిమ్మకాయ రసం తాగుతుంది ఉదయం సాయంత్రం. పడుకునేటప్పుడు వేడి దేశీ ఆవు పాలలో కొంచెం తేనె వేసుకొని తాగినా మంచి నిద్ర పడుతుంది. నీరసం తగ్గడానికండి, ఇది ఎండాకాలం కాబట్టి తీయటి అరటి పండును కానీ ఉసిరికాయలను కానీ నల్ల ద్రాక్ష పండ్లు కానీ తీసుకుంటుంటే నీరసము తగ్గుతుంది, బలం వస్తుంది. 3 వంతుల తేనె 1 వంతు నీరుల్లిపాయ రసంలో కలిపి రోజు ఉదయం తీసుకుంటే నీరసం తగ్గుతుంది. ఉప్పు, మిరియాల పొడి, పచ్చి ద్రాక్ష ఈ 3 కలిపి తీసుకుంటే నీరసం తగ్గుతుంది. చిన్నపిల్లలకి చెప్పండి సార్. అమ్మా బాబు, మేడం చిన్నపిల్లలకి చెప్పండి సార్ ఏం చేసుకోవాలి. పిల్లల చిట్కాలు. కేర్ ఎలా తీసుకోవాలమ్మా మనవడికి? మీరు అనుభవం ఉన్నవాళ్ళు మేడం, మాకంటే ఎక్కువగా. ఎన్నన్నా ఒక దగ్గర ఒకటి తెలుస్తుంది కదా సార్. కరెక్టే మేడం. ఇబ్బంది ఏమిటి పిల్లలతో? నాకైతే పర్వాలేదు. ఏంటి ఖర్జూరాలు నీళ్లు పడితే పిల్లలకి వడదెబ్బ కొట్టదని అది తెలుసు. రాత్రిపూట నానబెట్టుకొని ఉదయాన్నే ఇస్తే తెల్లవారి పిల్లలకి ఆ నీళ్లు ఇస్తే వడకొట్టదు. పిల్లలకు వచ్చేసి పంచదార, ఈ బెల్లం ఇలాంటివి కాకుండా ఖర్జూరం వాడతారు. అది బాగా ఖర్జూరం వాడతారు. కాటన్ బట్టలే వేస్తూ ఉండాలి సమ్మర్ లో, అప్పుడు వాళ్ళకి గాలి అది. ఓకే అండి. చెప్పండి మేడం చిట్కాలు. మా ఇంట్లో 2 చిన్న పిల్లలు ఉన్నారు. రంగనాథ్ సార్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. బాగున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అందరు కూడా ఈ రోజు అందరు అన్మ్యూట్ చేసుకున్నారు సార్. అందరు పార్టిసిపేట్ చేశారు. పొడుపు కథలు కూడా బాగున్నాయి, కొన్ని కూడా ఉన్నాయి. చిట్కాలు కూడా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. మేడం యోగా క్లాసులు ఎప్పుడైతే ప్రారంభం అవుతాయి మేడం? మార్నింగే ఉంటాయి మేడం యోగా, నైట్ ఏం లేదు. మార్నింగ్ 5 to 5:30. దానికి పేమెంట్ ఏమన్నా యాడ్ చేయాలా మేము? పేమెంట్ ఏం లేదు మేడం, క్లాస్ లోనే వచ్చేస్తుంది. ఓకే మేడం. అంటే మామూలు క్లాసులు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నాయి మేడం? మేము 6కి ఓపెన్ చేసుకుంటున్నాం.
సండే ఓకే ఒక్కరోజు మార్నింగ్ ఉండదు మేడం. ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఉంటుంది. సండే ఒక్కరోజు ఉండదు. మార్నింగ్ 5 to 7 మేడం. క్లాస్ టైమింగ్ వచ్చేసి. ఓకే ఓకేనా మేడం? ఓకే మేడం. మేడం యోగా క్లాస్ అడిగినట్టున్నారు, ధ్యానం కాదండి. యోగా క్లాస్ ఎప్పుడైనా అడిగినట్టున్నారు. అవునవును. అంటే ధ్యానం కూడా చేస్తారుగా మేడం. అలాగే ధ్యానం అయితే 5 to 5:30 మనకు యోగా యోగా ఉంటుంది. యో- యోగా తర్వాత మనకు ధ్యానం ఉంటుంది మేడం. 5:30 to 6. 6 to మళ్ళీ 7 వరకు మనకు క్లాస్ జరుగుతుంది. మాస్టర్ వచ్చి క్లాస్ ఇస్తారు కదా, స్పిరిచువల్ జ్ఞానం. అంతే నేను మేడం. అడిగేది యోగా మేడం. ఓన్లీ యోగా అనేది ఇందులో separate గా ఏం లేదు మేడం. 5 to 5:30 వరకు యోగా ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు క్లాస్లో జాయిన్ అయితే ధ్యానం కూడా చేయొచ్చుగా మేడం. అంటే ధ్యానానికి కాకుండా ఓన్లీ సపరేట్ యోగా మాత్రమే కావాలా మీకు? ఆ, ఏమన్నా ఉంటే జాయిన్ అవుదామని. ఎవరండి మాట్లాడేది? యోగా కావాలన్నా ధనలక్ష్మి ధనలక్ష్మి మేడం. మేడం అని. ధనలక్ష్మి మేడం ఏమో. అయితే మేడం. మార్నింగ్ 5:30 to 6:30 మీకు ఏమన్నా లింక్ పంపించమంటే పంపిస్తాను. సపరేట్ భారతీయ యోగ విద్యా సంస్థలు అని. మేడం ఒకసారి ఇంకేమన్నా మీ నంబరు చాట్ బాక్స్ లో పెట్టండి మేడం. ధనలక్ష్మి మేడం. ఓకే మేడం. మీ ఇంట్రెస్ట్ మీ ఉంటే నంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి, నేను తీసుకుంటాను. ఓకే మేడం. మేడం ఓకే. చెప్తే నేను కావాలంటే లింక్ పంపిస్తాను. సార్ దాంట్లో పేమెంట్ కూడా ఉంటాయి మేడం. అయితే తీసుకోవచ్చు. పర్లేదు మేడం. పర్లేదు అందులో మేడం. పెట్టండి, మీరు నంబర్ పెట్టండి చాట్ బాక్స్ లో, నేను ఇప్పుడు నోట్ చేసుకుంటాను మీరు. ఓకే మా మేడం. క్లాస్ ఫ్రీయేనండి, 5:30 to 6:30. ఓకే మేడం. 5 to 5:30 మేడం. యోగా ఓన్లీ హాఫ్ అన్ అవరే ఉంటుంది. మీరు పేమెంట్ యోగా చేసుకోవాలంటే బయట చేసుకోవచ్చు. మీ నంబర్ అయితే పెట్టండి, అందులో సార్కి నేను పంపిస్తాను. ఒకసారి మేడం ఆన్లైన్ లో యోగా కావాలంటే ఇది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. లేదు మేడం, సాయంత్రం సార్ వస్తున్నారు, యోగేష్ సార్ అని, మార్నింగ్ చేపిస్తారు కదా. ఆహా. మీరు నంబర్ అయితే చాట్ బాక్స్ లో పెట్టండి మేడం. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమా మేడం, మేడం చెప్పండి మేడం. నేను ఒక ఆర్ట్ చేశాను, మీకు ఎప్పుడు చూపిద్దామంటే ఈ మధ్య నేను రావట్లేదు. వాల్ హ్యాంగింగ్ చూడండి. ఆర్ట్ చేశారా మేడం? మా కోసమే వెయిట్ చేస్తున్నట్టుంది అది చూడడానికి. చాలా బాగుంది మేడం, సూపర్ గా చేశారు. ఇవి కెనడాలో పైన్ కోన్ అని పైన్ చెట్లు ఉంటాయి, వాటికి వచ్చాయి ఇవి కాయలు. ఏం చెట్లు మేడం? కెనడాలో ఉంటాయండి, పైన్ చెట్లు అంటారు వీటిని. ఓకే, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కలర్స్ వేసారా మీరు? అక్కడ కలర్స్ వేసి ఇలా వాల్ హ్యాంగింగ్ లాగా చేసాం. ఓకే మేడం, చాలా బాగుంది. సీడ్స్ అవి తీసుకురానివ్వరు వాస్తవంగా, ఇవి కూడా ఒకలాంటి సీడ్సే కదా. ఎయిర్పోర్ట్ లో అవునవును. ప్రాబ్లం అవుద్ది అనుకున్నాం కానీ ఎలాగో తీసుకొచ్చాం, ఒక బ్యాగ్ మొత్తం వీటికే పట్టుకొచ్చాము. అంటే అవి అక్కడ తిరుమలలో ఉన్నాయి కదా మేడం? తిరుమలలో దొరుకుతాయి మేడం. అవును తిరుమలలో దొరుకుతున్నాయి కదా? అవును మేడం. ఆన్లైన్ లో దొరుకుతుంటాయి. ఆన్లైన్ కాదు మేడం, తిరుమలలో చెట్లకే ఉన్నాయి. తిరుమల ఇలా ఉంటాయి, ఇగో వాటి ఒరిజినల్ కలర్ ఇట్లా వుడ్ లాగానే ఉంటుంది, మన చెక్క ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అవును అవును మేడం, మేడం. వీటికి తిరుమలలో కలర్స్ వేసారా శ్రీవారి మీరు? పాదాలు ఇవి కలర్స్ శ్రీవారి వేసామండి. పాదాలు ఉన్నాయి, ఇది ప్లస్ ఒరిజినల్ కలర్. ఆకాశగంగా. ఆకాశంగా అది శ్రీవారి పాదాల దగ్గర కూడా ఉంటాయి మేడం. ఆడ చెట్లు ఉన్నాయి. అంటే కలర్స్ మీరు వేసారా మేడం? కలర్స్ నేనేసా అండి. బాగుంది. ఈ షేప్ లో ఇలా పెట్టాము. బాగుంది మేడం, చాలా బాగా క్రియేటివిటీ, చాలా బాగా చేశారు. సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి మేము చాలా కూడా నేర్చుకొని కొన్ని ఇంకా చాలా చేయడానికి ప్రయత్నం ఉన్నాయి. చేస్తాము. ఒక ఏమంటారు, మన ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది కదా పెద్దది, 23 kgs పెట్టేది, ఆ బ్యాగ్ నిండా మొత్తం అవే పట్టుకొచ్చేసాను. అక్కడికి వెళ్తే విలువైన వస్తువులు ఏంటేంటో తీసుకొస్తారు, కానీ నాకు ఇవంటే ఇష్టము. చాలా రకాల ఆర్ట్ చేయొచ్చు అని చెప్పి తీసుకొచ్చుకున్నాం. నైస్ నెక్స్ట్ మేడం. వీక్ వేరే చూపిస్తాండి, ఇంకా ఉన్నాయి ఫ్రేమ్స్. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అనురాధ మేడం, అనురాధ మేడం ఉన్నారా?
ఓకే మాస్టర్స్. అందరం ధ్యానం చేసుకుందాము. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. అందరూ ధ్యాన స్థితిలో కూర్చోండి. కింద కూర్చున్నట్టయితే ఒక బట్ట కానీ క్లాత్ ఏదైనా మ్యాట్ కానీ వేసుకొని కూర్చోండి. చైర్లో కూర్చున్నట్టయితే కనుక ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. చైర్లో కూర్చున్నట్టయితే చూడండి, కాళ్ళు రెండు ఇలా క్రాస్ చేసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు వేసుకొని నా ధ్యాన ముద్ర పెట్టుకొని కళ్ళు రెండు కళ్ళజోడు ఉంటే తీసి పక్కన పెట్టండి. స్థిర సుఖాసనంలో కూర్చోండి. శరీరానికి ఎటువంటి బిగింపు లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి నామము లేదు, ఎటువంటి మంత్రము లేదు, ఎటువంటి రూపము లేదు, ఎటువంటి రూపకల్పన ఊహ ఏమీ చేసుకోవడానికి లేదు. నిరంతరంగా సహజంగా సరళంగా జరిగే శ్వాసని మాత్రమే గమనిద్దాం మాస్టర్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మనం మాట్లాడుతున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఏ పని చేస్తున్నా నిరంతరంగా శ్వాస అనేది జరుగుతూనే ఉంటుంది. ఆ శ్వాసని మనము కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేలు వేసుకుని కళ్ళు రెండు మూసుకున్నప్పుడు అప్పుడు గమనించగలుగుతాం మాస్టర్స్. ఆ శ్వాసని గమనించండి. శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు పొట్ట ముందుకు వస్తుంది, అది కూడా గమనించుకోవచ్చు. శ్వాస బయటికి వదిలినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, అలా గమనించుకోవచ్చు మాస్టర్స్. కామ్గా ఉండండి, ఏ ఆలోచన చేయకుండా 1 నిమిషం. అప్పుడు కూడా శ్వాస లోపలికి ఎలా వెళ్తుందో బయటికి ఎలా వస్తుందో దాన్ని కూడా గమనించుకోవచ్చు. ముక్కు దగ్గర ఇలా ధ్యాన ముద్రని చూపుడు వేలు ఇలా పెట్టుకున్నా కూడా శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు గాలి చల్లగా వెళ్తుంది, బయటికి వచ్చేటప్పుడు గాలి వేడిగా వస్తుంది మాస్టర్స్. దాన్ని కూడా గమనించుకోవచ్చు. శ్వాసని ఎలా పట్టుకోవాలనేది చెప్తున్నాను, అలా గమనించుకోవచ్చు. ఆలోచనలు బాగా వస్తున్నాయి, మేము కూర్చోలేకపోతున్నాం అనుకున్నా కూడా ఆలోచనలు వచ్చినా ఏం పర్వాలేదు. ఫస్ట్ కూర్చోవడం అలవాటు చేసుకోండి, కళ్ళు మూసుకొని. ఎంత టైం అయిపోతుందో, నేను లేవాలి లేవాలి అన్న ఆలోచనలతో ఉండకండి మాస్టర్స్. అలాగే ఏ ఆలోచన వచ్చినా కూడా అలాగే ఆలోచన కట్ చేస్తూ శ్వాస పైన ధ్యాస పెట్టండి. అలా నిరంతరంగా ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస పైన ధ్యాస పెట్టినప్పుడు మనం మరింత శూన్యంలోకి వెళ్తాము. ఆలోచనలు కూడా తగ్గుతూ ఉంటాయి మాస్టర్స్ మెల్లమెల్లగా. ధ్యానంలో కూర్చునే ముందే చెప్పుకోండి, నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను, ఆలోచనల్ని మొత్తం తర్వాత ఆలోచిస్తాను అని చెప్పుకొని కూర్చోండి. అలా కూడా ఆలోచనలు చాలా వరకు తగ్గుతాయి. శ్వాస ద్వారం మీద ధ్యాస ద్వారా మాస్టర్స్. ఆలోచనల వెంట పోరాదు, ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస పైన ధ్యాస పెట్టండి. నిరంతరం ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస పైన ధ్యాస పెట్టడం అనే ఎరుకలో ఉండండి మాస్టర్స్. ఆలోచనలు కట్ చేస్తూ మరలా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన బ్రహ్మరంధ్రం గుండా విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ఉన్న ప్రతి ప్రాణనాడిలోకి ప్రవేశిస్తుంది. మనం జన్మ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మన ప్రాణనాడిలో ఏవేవి బ్లాకేజెస్, సరికాని ఆలోచనలు, మాటలు, కోపాలు, ద్వేషాలు అన్నీ కూడా ఈ విశ్వమయ ప్రాణశక్తి దాటికి వెళ్ళిపోతాయి మాస్టర్స్. అన్నీ కూడా మన శరీరం ఏదైనా అనారోగ్యంగా ఉండి అక్కడ బ్లాకేజెస్గా ఎన్ని సంవత్సరాలు ఆలోచనలు, కొన్ని కర్మల వల్ల బ్లాకేజెస్ వల్ల కొన్ని రకాల అనారోగ్యం కూడా ఏర్పడుతుంది కదా. ఆ అనారోగ్యం కూడా విశ్వమయ ప్రాణశక్తికి అది హీలింగ్ జరిగి క్లియర్ అవుతుంది. ఎంతో ఆరోగ్యవంతంగా, ఎంతో శక్తివంతంగా మారిపోతాము.
నిరంతరంగా జరిగే శ్వాసని మాత్రమే గమనించినప్పుడు మాత్రమే మనము ఆ విశ్వశక్తిని తీసుకోగలుగుతాం మాస్టర్స్. అది ఒక్కటి గమనించుకోండి. శ్వాస పైనే ధ్యాస పెడదాము. శ్వాసే మన గురువు. శ్వాస అనే గురువుని పట్టుకుందాం మాస్టర్స్. తల వెనక్కి ముందుకు పక్కకు వాలిపోయినట్టుగా కూడా ఉంటుంది. ఆ విశ్వమయ ప్రాణశక్తి ఎనర్జీ తాటికి తట్టుకోక ఆ వైబ్రేషన్స్ వల్ల అలా అవుతుంది. ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా అలాగే నిద్రపోవద్దు. శ్వాస మీదే ధ్యాస పెట్టి ఎరుకలోనే ఉండండి. శరీరం చాలా తేలికగా అయిపోతుంది. అది కూడా గమనించుకోండి. మన స్కిన్ పైన ఏదో పాకినట్టుగా ఒక రకమైన వైబ్రేషన్స్ గా అనిపిస్తుంది. అది గమనించుకోండి మాస్టర్స్. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మనం యూనివర్స్ నుంచి ఎంతో శక్తిని తీసుకుంటున్నాం అనేది గమనించుకోండి అంతే. శరీరం అంతా తిరిగినట్టుగా ఊగినట్టుగా కూడా ఉంటుంది. ప్రతి దాన్ని కూడా గమనించుకోండి. మనం ధ్యానం చేస్తున్నప్పుడు అలా శూన్యంలోకి వెళ్ళినప్పుడు, విశ్వమయ ప్రాణశక్తి తీసుకున్నప్పుడు మన శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ ఎక్కువ పెయిన్గా, నొప్పిగా అనిపిస్తుంది. ఆ నొప్పిని ఆ ధ్యానం చేస్తున్నంతసేపు నొప్పి వస్తుంది తట్టుకోలేనని బయటికి రావద్దు మాస్టర్స్. ఆ నొప్పిని గమనించుకుంటూనే అలాగే మరి కొంతసేపు ధ్యానం చేయండి. అలా చేసినట్టయితే అక్కడ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఆ నొప్పి అనేది క్లియర్ అవుతుంది. ధ్యానంలోంచి బయటికి వచ్చినాక ఆ నొప్పి ఏమీ ఉండదు. కాబట్టి అలా నొప్పి వచ్చినా కూడా ధ్యానంలో అలాగే కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. మన శ్వాసనే గమనిద్దాం మాస్టర్స్. ఎటువంటి ఆలోచన చేయొద్దు. మనం మరింత శూన్యంలోకి వెళ్తున్నాము. చక్కగా ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. అందరూ చాలా చక్కగా ఎరుకలో ఉన్నారు. చాలా చక్కగా ధ్యానం చేస్తున్నారు. ఇలాగే మరి కొంతసేపు ధ్యానం చేద్దాం మాస్టర్స్. మనం మరింత శూన్య స్థితిలోకి చేరుకుంటున్నాము. అలాగే శ్వాసనే గమనించండి. అలా కూడా బరువు వేసినట్టుగా ఉంటుంది. దాన్ని కూడా గమనించండి అంతే. సహస్రారం దగ్గర నొప్పిగా రకమైన వైబ్రేషన్ గా కూడా అనిపిస్తుంది. అది కూడా గమనించుకోండి. ఆజ్ఞా చక్రం దగ్గర థర్డ్ ఐ ప్లేస్ లో కూడా మనకు రకరకాల దృశ్యాలు కనిపిస్తాయి. ఇక్కడ శ్వాస మనం తీసుకుంటాము, శ్వాస వదులుతాము కదా, నిరంతరంగా జరుగుతుంది కదా. ఆ శ్వాస మధ్య గ్యాప్ ఏర్పడినప్పుడు అక్కడ మనకు కొన్ని రకాలుగా
కొన్ని కలర్స్ కనిపిస్తూ ఉంటాయి థర్డ్ ఐ ప్లేస్ లో. శ్వాస కూడా అక్కడే జరుగుతున్నట్టుగా, అప్పుడు మధ్య భాగంలో శ్వాస జరుగుతున్నట్టుగా కూడా మనం గమనిస్తాం మాస్టర్స్. అది కూడా గమనించవచ్చు. మీరు శూన్యంలోకి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు చిన్న చిరునవ్వుతో ధ్యానం చేయండి, ఎటువంటి బిగింపు లేకుండా. చాలా చక్కగా ధ్యానం జరుగుతుంది మనకు. ధ్యానం కుదిరినాక అప్పుడు మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టలేదనే ఎరుకలోకి వచ్చి అలా కంగారు పడాల్సిన అవసరం లేదు మాస్టర్స్. అలాగే శూన్యంలోనే ఉండండి. లాస్ట్ 2 minutes మాస్టర్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. అలాగే చక్కటి శూన్య స్థితిలోనే ఉన్నాము. అలాగే శ్వాస ద్వారా మీద ధ్యాస ద్వారా మాస్టర్స్. అందరం గ్రూప్ గా ఎంతో చక్కటి విశ్వశక్తిని అందరం తీసుకుంటున్నాము. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా, క్లాస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వశక్తి తీసుకుంటున్నారు మాస్టర్స్. అందరికీ కూడా ఎంతో హీలింగ్ జరుగుతూ ఉంది. ఎంతో చక్కగా ధ్యానం చేస్తున్నాం మనము. అలాగే మరి కొంతసేపు శ్వాస మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్. మన శరీరంలో ఉన్న ప్రతి అణు, ప్రతి కణకణం, మన శరీరం మొత్తం విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోయింది మాస్టర్స్. ఇప్పుడు మనం ఎంతో ఎనర్జెటిక్ గా, ఎంతో శక్తివంతంగా మారిపోయాము. అలా ఫీల్ చేయండి ఒక్కసారి. మన తల భాగం నుంచి కాలి వేళ్ళ వరకు ప్రతి భాగం కూడా ఆ విశ్వమయ ప్రాణశక్తితో నిండిపోయింది మాస్టర్స్. ఆఖరి 1 నిమిషం ఎవ్వరు కళ్ళు తెరవద్దు. అలాగే శ్వాసనే గమనించండి మాస్టర్స్. మన శరీరంలో విశ్వమయ ప్రాణశక్తి తీసుకున్న వైబ్రేషన్స్ ని గమనించుకోండి. లాస్ట్ 30 seconds మాస్టర్స్. మెల్లగా మన బాహ్య స్థితిలోకి వద్దాము.
ఆఖరి 10 సెకండ్లు మెల్లగా మన 2 అరచేతులను 1 2 3 4 5 విడదీస్తూ 2 కళ్ళ పైన పెట్టుకోండి. 5 4 3 2 1 0. 2 అరచేతులను చిరునవ్వుతో చూసుకోండి మాస్టర్స్. ఇంత మంచి ధ్యానానికి ప్రకృతి సహకరించినందుకు ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. ధ్యానంలో ఉన్న వాళ్ళైతే అలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. రేపు ప్రపంచ ఆరోగ్య ధ్యానంలో 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉన్న ధ్యానంలో కలుసుకుందాం అందరం. అంతవరకు సెలవు. ధన్యవాదములు. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయండి. ధ్యానంలోంచి బయటకు వచ్చిన వాళ్ళైతే కనుక. థ్యాంక్ యూ మాస్టర్స్. క్లాస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.